వెల్కమ్ టు స్పెషల్ షో. మనం చూస్తున్న మెడికల్ ఫీల్డ్ అనగానే ప్రాణాలను కాపాడే ఒక రంగంగా మనందరికీ గుర్తుంది. అయితే ఈ సందర్భంలో హాస్పిటల్స్లో డాక్టర్లు వాళ్ళని ఎలా రక్షించాలి అనే ఒక ప్రయత్నం చేస్తుంటే, అదే సందర్భంలో వాళ్ళకి హెల్ప్ చేసేది మాత్రం ఖచ్చితంగా మెడిసిన్సే. ఎందుకంటే ఎవరైనా సరే ఏదైనా ప్రాబ్లం ఉంది అని హాస్పిటల్కి వెళ్ళినప్పుడు టెస్టులు చేసిన తర్వాత వాళ్ళ రోగ నిర్ధారణ జరిగిన తర్వాత ఆ రోగం నుంచి విముక్తులను చేయాలంటే ఉన్న ఒక ఆప్షన్ మెడిసిన్స్. అయితే ఈ మెడిసిన్స్ విషయంలో ఈ మధ్యకాలంలో పెద్ద స్థాయిలోనే చర్చ జరుగుతుంది. ముఖ్యంగా చూస్తే జనరిక్ మెడిసిన్స్ అని, వేరే మెడిసిన్స్ అని ఇలాంటి డిస్కషన్ జరుగుతున్న నేపథ్యంలో అసలు మెడిసిన్స్ అన్నది ఒక పెద్ద మాయా ప్రపంచంగా మారిపోయిందన్న అనుమానం అయితే చాలామంది ప్రజల్లో కలుగుతున్న నేపథ్యంలో ఆ మెడిసిన్స్ని డీకోడ్ చేసే ప్రయత్నం ఇవాళ బీఆర్కే న్యూస్ చేస్తోంది. ఎందుకంటే ఈ మెడిసిన్స్ని డీకోడ్ చేస్తే కానీ ఎందుకు ఒకే ట్యాబ్లెట్ తక్కువ రేటుకు దొరుకుతుంది, అదే ట్యాబ్లెట్ ఇంకో కంపెనీలు ఎక్కువ రేటు ఎందుకు దొరుకుతుంది అన్న విషయాలపైన కూడా సామాన్య ప్రజలకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. అంతే సందర్భంలో అది ఎలా జరుగుతుంది అన్న విషయం పైన ప్రతి ఒక్కరికి కొన్ని ప్రశ్నలు అయితే వాళ్ళ మదిలో మెదులుతున్న నేపథ్యంలో ఆ ప్రశ్నలందరికీ సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం బీఆర్కే న్యూస్ చేస్తుంది. అందులో భాగంగానే మనము మెడ్ప్లస్ హెల్త్ సర్వీసెస్ ఫౌండర్ CEO గంగడి మధుకర్ రెడ్డి గారిని వాళ్ళ మనము స్టూడియోకి ఆహ్వానించాము. ఈ మెడిసిన్స్కి సంబంధించిన ఈ మొత్తం సీక్రెట్స్ని డీకోడ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. మధుకర్ రెడ్డి గారు, వెల్కమ్ టు ద స్టూడియోస్. థ్యాంక్స్ అండి. మధుకర్ రెడ్డి సార్, మీకు ఇంకా బీఆర్కే న్యూస్కు ఐ వెరీ థ్యాంక్ఫుల్. ఎందుకంటే ఈ ఓవరాల్ సబ్జెక్ట్ మీద ట్రాన్స్పరెన్సీ తెచ్చేదానికి ఇది ఎంతైనా అవసరం ఉంది. సో మీ అందరూ స్టూడియోలో ఇవాళ ఉన్న వాళ్ళందరూ ఐ ఎక్స్పెక్ట్ యూ టు ఆస్క్ మీ, మీకు తెలిసిన టఫెస్ట్ పాసిబుల్ క్వశ్చన్స్ అడగండి. ఎనీ పాసిబుల్ డౌట్ నేను వీలైనంత వరకు ఐ విల్ గివ్ యూ 100% క్లారిటీ ఆన్ దాట్. సో ఇట్లా తెలిస్తేనే ఇవన్నీ వెళ్తాయి. సో ఇట్స్ అ గుడ్ షో విచ్ యూఆర్ యాక్చువల్లీ కండక్టింగ్. హోప్ఫుల్లీ ఇట్ విల్ గో వెల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఇప్పుడు మొత్తానికి చూస్తే అంటే ఓవరాల్గా మెడికల్ షాపులు ఎన్నో ఉన్నాయి, కానీ మెడ్ప్లస్ అని మీరు ఒక చైన్ని తీసుకొని వచ్చారు. చైన్ తీసుకొచ్చి వాళ్ళ ప్రజలకు తక్కువ రేట్లోనే మెడిసిన్స్ ఇస్తామని అంటున్నారు. అసలు ఈ ఐడియా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, దీనికి ఇన్స్పిరేషన్ ఏంటి? సో వెరీ క్విక్లీ, అంటే నేను స్టార్ట్ అయింది నా కెరియర్ యాక్చువల్లీ మెడికల్ ఎడ్యుకేషన్ తోటి. సో MBBS చేసిన కర్నూలు మెడికల్ కాలేజ్లో. కానీ దాని తర్వాత నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేకుండా ఉంది మెడిసిన్లో ఓవరాల్. సో వేరే బిజినెస్లు చేసుకుంటూ నేను 98లో US వెళ్ళాను. యూఎస్లో ఐ వాజ్ పార్ట్ ఆఫ్ వన్ సాఫ్ట్వేర్ కంపెనీ మన బే ఏరియా కాలిఫోర్నియాలో. దాని తర్వాత మళ్ళీ మూవ్ అయిన తర్వాత సౌత్ డకోటా వెళ్ళాను. దాని తర్వాత ఇండియాకి వచ్చే ముందు నేను మళ్ళీ స్కూల్కి వెళ్ళాలని MBA చేసిన. MBA యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా వాటన్ బిజినెస్ స్కూల్లో MBA చేసినప్పుడు ఐడియా నాది ఇండియాకు రావాలనే ఉండింది. అందులో MBA ప్లస్ నా ఓవరాల్ బిజినెస్ ఎక్స్పీరియన్స్ అదంతా చూసుకొని ఇంకా ఓవరాల్ ఉన్న ఇక అంతకుముందు ఉన్న ఎడ్యుకేషన్ కూడా ఒకటేసారి తీసుకురావాలని ఒకటే ప్లేస్లో హెల్త్ కేర్లో ఏదో ఒక బిజినెస్ పెడదామనే ప్లాన్లో ఉన్నాను. సో థర్డ్ సెమిస్టర్లో ఐ రోట్ అ బిజినెస్ ప్లాన్, GPO అని, గ్రూప్ పర్చేసింగ్ ఆర్గనైజేషన్స్ అని. అది యూఎస్లో చాలా ప్రామినెంట్. ఎట్లా అంటే అన్ని హాస్పిటల్స్కు కలిపి ఒక గ్రూప్ లాగా తయారు చేసి వాళ్ళ బిహాఫ్ మీద కొంటారనమాట. కొని మెడిసిన్స్ అవన్నీ కరెక్ట్ అంటే సో దట్ అందరికీ బయింగ్ పవర్ పెరుగుతుంది, దాంతో అందరికీ ప్రైసెస్ బాగా తగ్గుతాయి. సో అదొక బిజినెస్ మోడల్. సో ఆ బిజినెస్ మోడల్ చూస్తూ దాన్ని సర్వే చేస్తుంటే తెలిసింది ఏంటంటే WHO రికార్డ్ ప్రకారము దగ్గర 30% ఆఫ్ ఆల్ మెడిసిన్స్ ఇండియాలో ఫేక్ అని ఒక ఆర్టికల్ చూసినాను. ఓకే, అది చూడగానే అనిపించింది ఏంటంటే ఇఫ్ యూ కెన్ కమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జెన్యూన్ మెడిసిన్స్ అందరి రైట్, దే షుడ్ గెట్ ఇట్. సో అట్లా కనుక చేయగలిగితే ఇఫ్ యూ కెన్ సెటప్ అ బిజినెస్ విచ్ గ్యారంటీస్ జెన్యూన్ మెడిసిన్స్, మనకు మంచి బిజినెస్ ఆపర్చునిటీ ఉంటుందని దీంతో MBA అయిపోగానే స్కూల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక $500,000 రేజ్ చేసి యూఎస్లో 2005 సెప్టెంబర్లో వచ్చాను నేను ఇండియాకు. 2006లో మా ఫస్ట్ 47 స్టోర్ స్టార్ట్ అయ్యాయి హైదరాబాద్లో. సో అట్లా స్టార్ట్ అయింది అనమాట బిజినెస్. సో అయితే మీరు అన్నట్టుకంటే ఇప్పుడు యూజువల్లీ మనం మెడికల్ ఫెసిలిటీస్ అనగానే యూఎస్లో ఒక బెంచ్ మార్క్ లాగా చూస్తుంటాం. కానీ అదే సందర్భంలో ఈ మెడికల్ స్టోర్స్ కానివ్వండి, ఫార్మాసిటికల్ కంపెనీస్ కానీ, ఫార్మాసిటికల్స్ ఎస్పెషల్లీ మనం చూసే ఫార్మసీ షాప్స్కి సంబంధించి మీరు మార్కెట్ సర్వే చేసిన నేపథ్యంలో అక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, మీరు ఇండియాలో ఎంటర్ అయ్యేటప్పుడు ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఎక్కడ మీకు ఆ గ్యాప్ కనిపించింది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ రెగ్యులేటర్స్ చాలా స్ట్రాంగ్ కాబట్టి US FDA అదంతా. సో మెడిసిన్ మీకు స్టోర్లో దొరుకుతుంది అంటే గ్యారంటీగా మీకు అది 100% పనిచేస్తుందని నమ్మొచ్చు. రైట్. సో ఆ US FDA క్వాలిటీ ఉంటే కానీ యూఎస్లోకి వెళ్ళదు ఎంటర్ డ్రగ్. ఒకసారి US FDA అప్రూవ్డ్ ఫెసిలిటీ నుంచి వచ్చింది డ్రగ్ అంటే మీరు గ్యారంటీ. సో అన్ఫార్చునేట్లీ ఇండియాలో అదే చెప్పడం కొంచెం కష్టం. మన దగ్గర ఉంది GMP ఫెసిలిటీ, GMP స్టాండర్డ్స్ అవన్నీ అన్నీ, కానీ దగ్గర 10,000 ఫ్యాక్టరీస్ ఉన్నాయి మొత్తం కంట్రీలో. ఈ 10,000 ఫ్యాక్టరీస్లో ఎన్నో ఫ్యాక్టరీలు ఎంతో పాతయి, చిన్న ఫెసిలిటీస్, కరెక్ట్ ఫెసిలిటీస్ లేకుండా నడిపేటివి కూడా ఉన్నాయి. కాకపోతే అంటే అవన్నీ దే ఆర్ గెటింగ్ కరెక్టెడ్ రైట్ నౌ. కానీ
ఈ చిన్న చిన్న ఫ్యాక్టరీస్, అన్నోన్ ఫ్యాక్టరీస్, కొన్ని మంచి ఫెసిలిటీస్ ఉండొచ్చు, కొన్ని లేకుండొచ్చు. ఈ ప్లేస్లల్లో తయారైన డ్రగ్ గ్యారంటీగా 100% క్వాలిటీ ఉంటుందని నమ్మకం పెట్టుకోలేము మనం. ఓకే. సో అట్లా లేనందుకు మనము డాక్టర్లు కూడా ఏదో డ్రగ్, అంటే ఇప్పుడు పారాసెటమాల్ ఉంది, పారాసెటమాల్ వచ్చి మన క్రోసిన్కు యాక్చువల్ మెడికల్ నేమ్ అది. సో ఇది మీరు ఏ కంపెనీ తయారు చేసిన పారాసెటమాల్ అయినా తీసుకోవచ్చు అని డాక్టర్లు చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే కొన్ని చిన్న కంపెనీస్ నుంచి తీసుకొని వచ్చి ఉంటే ఆ డ్రగ్లో ఏమీ అసలు మీకు ఎఫెక్టివ్ మెడిసినే ఉండకపోవచ్చు, ఏపీఐ ఉండకపోవచ్చు చక్కగా. అండ్ వేరే క్వాలిటీ పారామీటర్స్ మీట్ కాకుండా మనకు హెల్త్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అందుకోసమనే ఇండియాలో మాత్రం దే విల్ ఆల్వేస్ సే, అంటే మీరు పెద్ద డిఫరెన్స్ అంటే ఏంటంటే ఇదే, ఏమంటే యూఎస్లో పారాసెటమాల్ అంటే పారాసెటమాల్, రైట్? మీకు ఏ పారాసెటమాల్ దొరికినా అది ఒకటే క్వాలిటీ ఉంటుందని 100% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇండియాలో అట్లా లేదు. మీరు క్రోసినో, డోలోనో ఏదో కరెక్ట్ కంపెనీది కొంటేనే కరెక్ట్. అందుకోసమని డాక్టర్లు ఒక బ్రాండ్ నేమ్ రాస్తారనమాట. అది పెద్ద డిఫరెన్స్ ఇండియాకు యూఎస్కు. ఎస్. అయితే మీరు అన్నట్టుగా మీరు వేసిన ఛాలెంజ్ని మా వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. మా ఎడిటోరియల్ టీము అదే విషయంగా ఆల్రెడీ ఇప్పటికే రెడీ ఉంది. మా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. హీ వాంట్ టు షార్ట్ సమ్ క్వశ్చన్స్. షూర్. నమస్తే అండి మధుకర్ రెడ్డి గారు. మెడికల్ సామ్రాజ్యం ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది, అందులో మీరు కూడా అగ్రగణ్యులే. మీరు ఈ సామ్రాజ్యాన్ని విస్తరించిన తర్వాత 17 సంవత్సరాల తర్వాత ఒక నూతన అధ్యాయాన్ని సృష్టించే విధంగా, దాని తర్వాత మెడికల్ మాఫియా మొత్తం కుదేలయ్యే విధంగా ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నారు. అంటే అది 50 నుండి 80% వరకు డిస్కౌంట్ ఇచ్చేటువంటి అంశం అసలు ఎట్లా, మీకు ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆలోచన విధానం? థ్యాంక్స్ అండి శ్రీనివాస్ గారు. కంపెనీ మేము పెట్టిందే దీని గురించి. ఎట్లా అంటే స్టార్ట్ అయినప్పుడు మేము 10% డిస్కౌంట్తో స్టార్ట్ చేసినాము. జెన్యూన్ మెడిసిన్స్ విత్ 10% డిస్కౌంట్. అంటే స్కేల్ తోటే మనకు ఈ కాస్ట్లు తగ్గుతాయి. కాస్ట్ తగ్గిన కొద్దీ అదే మనం బెనిఫిట్ కస్టమర్కి పాస్ చేయొచ్చు, రైట్? ఆ బెనిఫిట్ డిస్కౌంట్ లాగా మారుతుంది అనమాట. సో ఫస్ట్ స్టార్టింగ్ మేము పెట్టినప్పుడు ఏముండిందంటే వీఆర్ ఏబుల్ టు, అంటే మేము ఎక్కువ క్వాంటిటీలో కొని అన్ని 50 షాప్స్లో రమ్మి ఆ 10% డిస్కౌంట్ ఇవ్వడం వీలైంది. అదే 10 కాక 15 అయింది, 15 తర్వాత 20 అయింది. కానీ లాస్ట్ ఇయర్ మాకు ఓవరాల్ సైజ్ వచ్చి 4000 స్టోర్స్ పైన అయిపోయింది అనమాట. ఈ 4000 స్టోర్స్ వచ్చిన తర్వాత ఈ స్కేల్ తోటి మేము కూడా పెద్ద కంపెనీలు ఎట్లయితే తయారు చేస్తాయో వాళ్ళ మెడిసిన్స్, అదే మాదిరి అదే కంపెనీలలో మేము తయారు చేయడం స్టార్ట్ చేసినాం. కానీ వాళ్ళకున్న మార్కెటింగ్ కాస్ట్ మాకు లేదు, ఎందుకంటే కస్టమర్స్ ఆల్రెడీ మా స్టోర్స్కి ఎంటర్ అవుతున్నారు, రైట్? సెకండ్, వాళ్ళకున్న డిస్ట్రిబ్యూషన్ ఇంకా రీటైల్ కాస్ట్లు మాకు లేవు, ఎందుకంటే మా సొంతం స్టోర్లు, మా సొంతం డిస్ట్రిబ్యూషన్ వస్తున్నాయి. సో ఆ సేవింగ్స్ ఏదైతే ఉన్నాయో అవే మేము పాస్ చేస్తున్నాం కస్టమర్కు. అట్లానే అంటే మామూలుగా ఇచ్చేది మేము 20% డిస్కౌంట్, 20 నుంచి ఇప్పుడు వెళ్ళి 50 to 80 అయిందనమాట. ఆ ఎక్స్ట్రా 30 to 50 వచ్చి ఇట్ ఈస్ ప్యూర్లీ మా సేవింగ్స్ ఆన్ మార్కెటింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ రీటైల్ ఛానల్స్, అంతే. కానీ అయితే ఇక్కడ ఇంకొక క్వశ్చన్ కూడా వస్తుంది. ఎందుకంటే మీరు అన్నట్టుగా దాదాపుగా 10,000కు పైగా ఇలాంటి ఫ్యాక్టరీస్ ఉన్నాయి. వాళ్ళు ఏ కంపోజిషన్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న అర్థం కానీ ఒక కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్న ఫెసిలిటీస్ ఏంటి, అంటే అవి ఆ స్టాండర్డ్స్కి ఎంత మాత్రం ఉన్నాయన్న ఒక ప్రశ్న అయితే చాలా మందిలో ఉంటుంది. దానికి ఏం సమాధానం చెప్తారు? షూర్. సో దీనికి కొంచెం లాంగర్ ఆన్సర్. ఇప్పుడు 10,000 ఫ్యాక్టరీలు ఉన్నాయి, అది వేరే విషయము. అట్లానే కొన్ని వేల మార్కెటింగ్ కంపెనీస్ కూడా ఉన్నాయి. ఈవెన్ మన పెద్ద కంపెనీలు చూసినా కానీ టాప్ 50 కంపెనీస్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దగ్గర ఎనీవేర్ ఫ్రమ్ 300 నుంచి 1000 బ్రాండ్స్ వరకు తయారు చేస్తాయి. ఈ 300 నుంచి 1000 బ్రాండ్స్ అన్నీ వాళ్ళ సొంతం ఫ్యాక్టరీలో తయారు చేయడం మాత్రం వీలు కాదు ఎట్టి పరిస్థితుల్లో. సో కానప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు అవుట్సోర్స్ చేస్తారు. వీళ్ళందరూ పెద్దోళ్ళందరూ అవుట్సోర్స్ చేసినందుకు ఒక మంచి అవుట్సోర్సింగ్ అంటే కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్స్ది ఈకోసిస్టమ్ డెవలప్ అయ్యింది. సో ఈ పెద్దోళ్ళందరూ కొన్ని ఒక హై క్వాలిటీ స్టాండర్డ్స్ ఉన్న కంపెనీస్ ఒక 10-12 మందికే ఇస్తారనమాట ఆర్డర్స్. సో ఆ ఈకోసిస్టమ్ డెవలప్ అయిన దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని మేము కూడా మా డ్రగ్స్ అటువంటి ప్లేస్లోనే తయారు చేస్తున్నాం. సో క్వాలిటీ అనేది ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఏపీఐ, అంటే ఏదైతే మీకు ఇంగ్రీడియంట్ ఉంది ప్లస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ మాత్రం వీ పిక్ ఓన్లీ ద వన్స్ వేర్ పెద్ద వాళ్ళు అందరూ ఎక్కడైతే తయారు చేస్తున్నారో అదే ప్లేస్లో తయారు చేస్తాము, ఓకే, రైట్? అదే ప్రైస్కి తయారు చేస్తాము. కాబట్టి మాది కూడా అదే క్వాలిటీ స్టాండర్డ్స్ మీట్ అవుతుంది. వాళ్ళు చెక్ చేస్తారు ఎట్లా, ఆ చెక్ చేసిన తర్వాత మేము కూడా మళ్ళీ డ్రగ్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మేము NABL ఫెసిలిటీలో చెక్ చేయించే వాళ్ళం మొన్నటి వరకు. ఇప్పుడు మా సొంత ఫెసిలిటీ మళ్ళీ పెట్టుకున్నాము. సో
అన్ని విధాలల్లో ఫెసిలిటీ ఈజ్ సేమ్, ప్రోడక్ట్ ఈజ్ మోర్ ఆర్ లెస్ సేమ్, అండ్ ఇట్ ఈస్ చెక్డ్ ఎస్ సెవెరల్ టైమ్స్. సో కానీ ఎంత పర్సెంట్ ఆఫ్ మెడిసిన్, ఎందుకంటే మెడ్ప్లస్లో మీరు అమ్మేదంటే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ మెడిసిన్ మీరు అన్న టాప్ కంపెనీస్లో మ్యానుఫ్యాక్చర్ చేపిస్తున్నారు? సో ఇండియాలో మొత్తం చూడాలంటే మేము అమ్మే మెడిసిన్స్ అన్నీ చూడాలంటే దగ్గర ఒక 700 to 750 మెడిసిన్స్ చూసుకుంటే కన్నా 800 మెడిసిన్స్ అయితే దే అకౌంట్ ఫర్ అరౌండ్ 80% ఆఫ్ ఆల్ ద మెడిసిన్స్ వి సెల్, రైట్? అంటే ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే సపోజ్ ఒక టెల్మిసాటన్ ఉందనుకోండి, ఆర్ అటెనలాల్ ఉంది, మీకు అది టెల్మిసాటన్ 40 ఒక మెడిసిన్, కానీ 1000 బ్రాండ్స్ ఉన్నాయి దాన్ని. Yes. ఆల్మోస్ట్ మేము అమ్మేదే దగ్గర 300 బ్రాండ్స్ అమ్ముతాం, ఏది మొత్తం మా 4000 షాపులలో. సో ఇట్లానే చాలా 1000 బ్రాండ్స్ ఉన్నాయి, కానీ యాక్చువల్ మెడిసిన్స్ మాత్రం వస్తే 700 to 800 మాత్రమే. ఓకే. ఇవి దే అకౌంట్ ఫర్ అరౌండ్ 80% ఆఫ్ ద మెడిసిన్స్. మా దగ్గర మేము లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసినప్పుడు 433 మెడిసిన్స్ స్టార్ట్ చేసినాము. ఇప్పుడు దగ్గర 700 దానికి ఉన్నాయి, ఇంకొక 100-150 దానికి యాడ్ అవుతాయి. ఇవి మీకు అంటే మామూలుగా ఒక సాధారణమైన అంటే యూజువలీ ఎయిల్మెంట్ కోసము, వెదర్ ఇట్ ఈస్ అక్యూట్ అంటే మీకు ఇమ్మీడియట్లీ వచ్చే ఫీవర్ లేకపోతే ఇన్ఫెక్షన్ అది కాకుండా క్రోనిక్ ఎయిల్మెంట్స్ ఉంటాయి కదా, థైరాయిడ్ డిసార్డర్ అనుకోండి, డయాబెటీస్ అనుకోండి, షుగర్ అనుకోండి, ఏదైనా అనుకోండి, ఇవన్నిటికి కూడా మెడిసిన్స్ ఉన్నాయి. సో ఆల్ టైప్స్ ఆఫ్ ఎయిల్మెంట్స్కు వీ హ్యావ్ గాట్ అట్లీస్ట్ మోస్ట్ ఆఫ్ ద మెడిసిన్స్. ఎస్, మా అవుట్పుట్ ఎడిటర్ రాములు గారు కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నారు. రాములు గారు. సార్ నమస్కారం. అసలు మెడికల్ ఫీల్డ్ అంటేనే మెడికల్ ఇండస్ట్రీలోనే ఒక పెద్ద మాఫియా ఉంది అనేది ఒక ప్రచారం ఉంది. అసలు ఈ మెడికల్ మాఫియాలో అసలు ఇంకొకటి మీలాంటి నిజాయితీగా కలిగిన కంపెనీలు రావడము, కొన్ని పోటీ సంస్థలు కూడా వస్తున్నాయి. ఒక ఉదాహరణకు క్రోసిన్ ట్యాబ్లెట్ ఉంది అనుకుందాం. ఆ ట్యాబ్లెట్ నేను ఉదాహరణ కోసం చెప్తాను. ఆ ట్యాబ్లెట్ ఒక డాక్టర్ రాసిన అనుకో, అది ఆ హాస్పిటల్లో మాత్రమే దొరుకుతుంది. ఆ మెడిసిన్ కోసం హైదరాబాద్ మొత్తం తిరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అసలు ఈ మాఫియాకి సంబంధించింది లేదా ఇట్లాంటి ఏదైతే మెడిసిన్ ఏదైతుందో ఒక ప్రత్యేకమైన మెడిసిన్ ఉంటుందో ఆ మెడిసిన్ కోసం వెతకాల్సిన అవసరము ఈ డాక్టర్లు ఇస్తున్న దాంట్లో ఇది మాఫియా అనుకోవచ్చా? నిజాయితీగా అసలు ఆ మెడిసిన్ ఇతర కంపెనీలతో పోలికలు కూడా చేస్తారు, ఇది కాకపోతే ఈ మందు తీసుకో అని కూడా చెప్తారు. దీంట్లో ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్ మీ ఎక్స్పీరియన్స్లో చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మెడికల్కు మాఫియాకు ఒకటే వర్డ్ కలపడం అది ఇట్స్ అన్ఫార్చునేట్. అసలు అట్లా రావద్దు. ఐ మీన్ మెడిసిన్ ఈజ్ అ వెరీ నోబుల్ ప్రొఫెషన్. దాన్ని అట్లా అంటున్నారంటే ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ యాక్చువల్లీ ఫర్ ఎవ్రీ వన్. కానీ కొన్ని రీజన్స్ ఉన్నాయి మీరు చెప్పేదానికి. సో చాలా ఉన్నాయండి ప్రాబ్లమ్స్, కానీ మీరు చెప్పేది ఆన్సర్ దట్ స్పెసిఫికలీ. ఎన్నోసార్లు మనం ఒక డాక్టర్ రాస్తాడు ప్రిస్క్రిప్షన్, అది ఆ పక్క షాప్లోనే దొరుకుతుంది, ఇంకా వేరే ఎక్కడ దొరకదు. వేరే మీరు ఊరంతా తిరిగినా కానీ అక్కడ అన్ని జాలు దొరికినా దొరకదు. ఇది ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒకటే డ్రగ్ కొంత 100 మంది తయారు చేస్తారు. టాప్ 50 టాప్ 100 కంపెనీస్ ఇండియాలో తయారేటి వాళ్ళు కొన్ని వేరే వేరే ప్లేస్లలో మార్కెట్ చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో వాళ్ళందరూ అవుట్సోర్సింగ్ది అది డెవలప్ అయింది కదా, కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ అన్ని డెవలప్ అయినాయి. 1 సెకండ్ దగ్గర 10,000 కంపెనీస్ ఉన్నాయి. సో వీళ్ళందరికీ బిజినెస్ లేదు. సో చాలామంది ఏం చేస్తున్నారంటే ఇవాళ రేపు వాళ్ళు ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ లాగానో ఎక్కడనో అక్కడ పనిచేసిన తర్వాత రిటైర్ అయిన తర్వాత లేకపోతే మధ్యలో వేసి పెట్టి వెళ్ళి ఈ చిన్న కంపెనీలలో వాళ్ళ డ్రగ్ తయారు చేయించుకుంటారు. ఆ డ్రగ్ తయారు చేయించుకొని ఆ డ్రగ్కు ఒక స్పెసిఫిక్ నేమ్ పెడతాడనమాట. ఉంటుంది పారాసెటమాల్, కానీ దాని బ్రాండ్ నేమ్ మాత్రం ఒక స్పెసిఫిక్ బ్రాండ్ నేమ్ ఉంటుంది. ఆ స్పెసిఫిక్ బ్రాండ్ నేమ్ వాడు కొంతమంది డాక్టర్లకు కొన్ని మెడికల్ షాప్స్కే ఇస్తాడు, ఊరికి ఒకరికి అట్లా ఇస్తాడనమాట. ఈ ఊరిలో ఒక సైడ్ ఒకరికి ఇస్తే ఇంకో సైడ్ హైదరాబాద్లో ఒక 10 జాగాలు ఇస్తుండొచ్చు, చిన్న ఊర్లో అయితే ఒకటే ప్లేస్లో ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుందంటే ఆ మెడిసిన్ అక్కడనే అవైలబుల్ ఉంటుంది. మీరు వెళ్ళిన డాక్టరు ఇదే మెడిసిన్ వాడండి, ఇదే మీకు కరెక్ట్ అనుకుంటే, తెలియని వాళ్ళు అయితే ఇంకా అదే మెడిసిన్ పట్టుకొని తిరుగుతూ ఉంటారు. అండ్ అన్ఫార్చునేట్లీ వాళ్ళకి దొరకదు. అదే రేట్లో అక్కడనే పక్కకు పోయి కొనాల్సి వస్తుంది. కొన్నప్పుడు 2 ప్రాబ్లమ్స్. ఒకటి, పెద్ద కంపెనీస్ ఎట్లా ఇవి చేయవు, ఏదో చిన్న అన్నోన్ కంపెనీసే ఉంటాయి. స్పెషల్లీ ఆ డ్రగ్ మీకు ఓన్లీ ఒక 4-5 జాగాలలో దొరుకుతుందంటే దానికి పెద్ద క్వాంటిటీలో మ్యానుఫ్యాక్చర్ కానట్టే లెక్క కదా. పెద్ద మ్యానుఫ్యాక్చరర్లు కానప్పుడు వాళ్ళకి ఆ క్వాలిటీ స్టాండర్డ్స్ లేకుండొచ్చు, వాళ్ళు ఎంత కరెక్ట్గా చేద్దామనుకున్నా కానీ కరెక్ట్ క్వాలిటీ రాకపోయి ఉండొచ్చు ఆ డ్రగ్ మీకు, రైట్? సో మీరు ఆ డ్రగ్ కనుక తీసుకుంటే మీకు పని చేస్తే చేయొచ్చు, లేకుంటే లేకపోవచ్చు. అది మీ లక్. అదొకటి. కానీ సెకండ్ ఫ్యాక్టర్ మాత్రం పక్కా. సపోజ్ అది పని చేసినా కానీ 100% మీరు ఎక్కువ రేటుకి కట్టాల్సి వస్తుంది. ఎందుకంటే ఎక్కడ అవైలబుల్ లేదు అక్కడనే అవైలబుల్ ఉంటే వాడు డిస్కౌంట్ ఎందుకు ఇస్తాడు, రైట్? సో దేర్ విల్ బి నో డిస్కౌంట్. మీకు 10-20% కూడా డిస్కౌంట్ ఇవ్వకపోవచ్చు, ఇచ్చినా మ్యాక్సిమం ఒక 10% డిస్కౌంట్ ఇవ్వచ్చు. అదే డ్రగ్ కనుక మీరు ఆ ప్రోడక్ట్ పేరు చూసుకొని
వేరే మెడ్ప్లస్లే కాదు ఎక్కడ వెళ్ళి కొనుక్కున్నా కానీ జనరిక్ అయినా ఇదైనా అని మీకు 50 to 80% డిస్కౌంట్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ ప్రాసెస్ ఎందుకు అవుతుందంటే ఇట్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్. ఎట్లా అంటే కొంతమంది డాక్టర్స్ చేస్తారు, అది అందరు కాదు. స్పెషల్లీ ఎక్కడైతే డాక్టర్స్ ఫీజు చాలా తక్కువ ఉంటుంది, చాలామంది పేషెంట్స్ వస్తారు, వాళ్ళకు బాగా ఫీజు తక్కువ తోటి పేషెంట్లు అట్రాక్ట్ చేసి ఫీజు ఎట్లా రాలేదు కాబట్టి మెడిసిన్స్లో డబ్బులు తీసుకుందామని అక్కడ పంపిస్తారు. అక్కడి నుంచి వాళ్ళకి కమిషన్ వస్తుంది, దాంట్లో డౌటే లేదు. రైట్, డ్రగ్ ఓన్లీ పక్క షాప్లోనే దొరుకుతుంది అంటే అందులో డాక్టర్కు కమిషన్ వస్తుందనే మాట గ్యారంటీ. రైట్, దెర్ ఇస్ నో అదర్ థింగ్. ఎందుకంటే అది కరెక్ట్ డ్రగ్ అయ్యి కమిషన్ లేదు అంటే అన్ని జాగ్రత్తలు అమ్మాలి కదా, ఆ ఒకటే ప్లేస్లో ఎందుకు అమ్ముతుంది? సో అటువంటప్పుడు మీరు డిసైడ్ చేయాలి ఆ డాక్టర్ దగ్గర పోవాలా లేదా, అంతే. ఎస్, అయితే మీరు ఇది ఈ మార్కెటింగ్ కాస్ట్ లేకపోతే ఈ కమిషన్స్ ఇవన్నీ లేకపోవడం వల్లనే మీ దగ్గర ప్రైస్ తగ్గుతుందా, లేదా ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయి? ఎందుకంటే మీ దగ్గర ప్రైస్ నేను చెక్ చేశాను, నేను మీ వెబ్సైట్కి సంబంధించింది కొన్ని అదర్ రీటైల్ చైన్స్లోను కొన్ని వీటిలో కూడా నేను ఒక్కొక్క డ్రగ్ తీసుకొని ఆ కంపెనీ నేమ్స్ అవి చెక్ చేసినప్పుడు ఆల్మోస్ట్ కొన్ని అయితే 10%, 15% ప్రైస్లో కూడా మీ దగ్గర అవైలబుల్ ఉన్నాయి సేమ్. సో ఆ ప్రైస్ మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు? ఎందుకు అంత తక్కువ ప్రైస్ మీరు ఇవ్వగలుగుతున్నారు? సో పెద్ద సీక్రెట్ లేదు, నేను ఇంతకుముందు అన్నట్టు ఆ మార్కెటింగ్ ప్లస్ డిస్ట్రిబ్యూషన్ రీటైల్ కాస్ట్ లేనందుకే వస్తుంది. ఇప్పుడు మామూలుగా ఫార్మా కంపెనీ బిడ్డ దగ్గర 30-40% ఉంటుంది, ఆ 30% మీకు వస్తుంది అనుకోండి. రైట్, అది సింపుల్గా చెప్పాలంటే. సరే, ప్రైసెస్ ఎట్లా డిసైడ్ చేస్తామంటే దే 2 or 3 థింగ్స్. ఎట్లా అంటే దే 2 types ఆఫ్ డ్రగ్స్. ఒకటి NLEM లిస్ట్లో, నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్ అనేది ఉంది. ఆ లిస్ట్లో ఉన్న డ్రగ్స్ అన్ని గవర్నమెంట్ ప్రైస్ కంట్రోల్లో పెడుతుంది అనమాట, DPCO అని. ఓకే, వాళ్ళు ఆ డ్రగ్స్ మాత్రం మీకు అంత పెద్ద మార్జిన్ ఏమి ఉండదు, ఆ డ్రగ్స్ ఏదైతే ప్రైస్ ఉంటుందో అదే ప్రైస్ పెట్టాలి, గవర్నమెంట్ చెప్పిన ప్రైస్ కంటే పెంచడానికి ఛాన్స్ లేదు. సో అవిట్లలో కొన్ని ప్లేస్లలో మేము 20%, 30% డిస్కౌంట్ ఇవ్వచ్చు, కొన్ని 40% ఇవ్వచ్చు. అవిట్లలో మాత్రం 50 to 80 ఉంటుందని నమ్మకం లేదు. అది స్మాల్ లిస్ట్ ఆఫ్ డ్రగ్స్. సెకండ్, ఏదైతే రెగ్యులర్ డ్రగ్స్ ఏదైతే ఉన్నాయో ఇవి యూజువలీ మేము ప్రైస్ ఎట్లా సెట్ చేస్తామంటే ద 2 ways. ఒకటి, కొత్తగా ఏదైతే లాంచ్ అయిన డ్రగ్ ఉందో, అంటే కొత్తగా లాంచ్ అంటే డ్రగ్స్ తెలుసుకోవాల్సింది ఒకటండి ఇక్కడ. యూఎస్లో అయితే ఈదర్ అది పేటెంటెడ్ డ్రగ్ లేకపోతే జనరిక్ డ్రగ్. పేటెంట్ అయిపోయింది అంటే ఏదైనా జనరిక్ డ్రగ్గే, మళ్ళీ అది బ్రాండెడ్ జనరిక్ అదంతా ఏం లేదు, జస్ట్ జనరికే అంతే. సో పేటెంట్ అయిపోగానే ఫస్ట్ ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఉందో, ఎవరైతే ఆ కరెక్ట్ స్టాండర్డ్ మీట్ కాగలుగుతారో వాళ్ళందరూ తయారు చేయొచ్చు అనమాట డ్రగ్. సో అప్పుడు అట్లా తయారు చేసినప్పుడు రీసెంట్లీ, అంటే మొన్న రీసెంట్గా ఒక జెనువియా అనే డ్రగ్ పేటెంట్ ఎక్స్పైర్ అయ్యి ఇట్ కేమ్ ఇన్ టు బీయింగ్ ఎ జెనరిక్. సో అప్పుడు ఏమైంది, ఆ డ్రగ్ మేము లాంచ్ చేసినప్పుడు ఆ డ్రగ్ మెయిన్ కాస్ట్ వచ్చి 45 రూపీస్ ఉండేది పర్ పిల్, అంటే 7 tablets అరౌండ్ 300 రూపీస్ అట్లా ఉండేది. మేము స్టార్ట్ చేసినప్పుడు అదే డ్రగ్ క్వాలిటీ, అదే స్టాండర్డ్స్, ఆల్మోస్ట్ అదే ఫెసిలిటీలు తయారు చేసుకుంటూ, సో ఆల్మోస్ట్ అదే ఫెసిలిటీ, అది సేమ్ ఫెసిలిటీ కాదు, ఎందుకంటే వాళ్ళది పేటెంటెడ్ డ్రగ్ కాబట్టి వాళ్ళు వేరే ప్లేస్ తయారవుతుంది. సో మా డ్రగ్ కూడా అదే ప్రైస్లో ఉండాలని మేము వి పుట్ ఇట్ అట్ 350 రూపీస్ 10 strips, అంటే 35 రూపీస్కి ఒకటి అనమాట. దాంట్లోంచి వెళ్ళి మేము డిస్కౌంట్ ఇచ్చి వీ సేల్డ్ ఇట్ ఫర్ 53 రూపీస్ ఓవరాల్. సో డిస్కౌంట్కు ఒరిజినల్ ప్రైస్కు ఏమీ ఇది లేదు, ఎందుకంటే డిస్కౌంట్ ఇది వీ విల్ గివ్ ఇట్ అట్ అంటే మాకు పడ్డ ప్రైస్కు కొంచెం ఎక్కువ మార్జిన్ తీసుకొని ఇచ్చేస్తాం, ఎంఆర్పి ఏదైనా ఉండని. సో చూడాల్సింది ఎప్పుడైనా మీరు నెట్ ప్రైస్, సో ప్రైస్ ఎంత ఉండని, రైట్. సో అది ఆ 350 ఎట్లా సెట్ అయిందంటే పేటెంటెడ్ డ్రగ్ ప్రైస్ ఎంత ఉందో ఆ ప్రైస్కి ఈక్వలెంట్ సెట్ అయింది. దాని తర్వాత ఒక 1.5 year తర్వాత, 1 year తర్వాత, యాక్చువల్లీ ఇది జనవరిలో తయారైన డ్రగ్, నవంబర్లో మళ్ళీ తయారు చేసాం అదే డ్రగ్ మేము. అప్పటికి ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్స్ కూడా కొంతమంది వచ్చిండ్రు, కొంతమంది బ్రాండ్ లీడర్స్ లాగా ఎస్టాబ్లిష్ అయినరు. ఈ బ్రాండ్ లీడర్స్ కొంతమంది 100-110 ఎంతో ఇస్తున్నారు ప్రైస్. అప్పుడు మేము కూడా మాది మళ్ళీ ప్రైస్ చేంజ్ చేసి నెక్స్ట్ బ్యాచ్లో 98 or 100 రూపీస్ పెట్టి దాని మీద డిస్కౌంట్ వచ్చి 53, అదే నెట్ ప్రైస్ మాత్రం సేమ్ ఉంటుంది. సో యూజువలీ ఎట్లా అంటే మా ఎంఆర్పి బ్రాండ్ లీడర్కు దగ్గరగా ఉంటుంది, డిస్కౌంట్ మాత్రము ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ మాకు పడే కాస్ట్ కంటే కొంచెం ఎక్కువ తీసుకొని డిస్కౌంట్ ఇస్తాం. శ్రీనివాస్ గారు, మధుకర్ రెడ్డి గారు, ఒక సీక్రెట్ ఈక్వేషన్ని రివీల్ చేయండి. ప్రోడక్ట్ కాస్ట్, ఎంఆర్పి, డిస్కౌంట్ ఏంటి అసలు? ఈ సీక్రెట్ ఈక్వేషన్ వెనుక దాగున్నటువంటి మర్మం ఏంటి అసలు? అట్లా చెప్పడం కష్టం అండి, సీక్రెట్ ఏం లేదు అక్కడ. మా నెట్ ప్రైస్ ఈజ్ ఆల్వేస్ సెట్ సో దట్ మాకు ఒక ఫిక్స్డ్ మార్జిన్ ఏదైతుందో అది వస్తే చాలు అనుకుంటాం, అంతే. ఆ ఫిక్స్డ్ మార్జిన్ వచ్చి ఫిక్స్డ్ మార్జిన్ ఇంటూ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ పర్ డే, రైట్, ఎంతమంది వస్తున్నారు, ప్లస్ మా మంత్లీ ఎక్స్పెన్స్ పైన ఎంతైతే మార్జిన్ రావాలా అనే దాంతో సెట్ చేస్తాం అనమాట. కొన్ని ఎక్కువ ఉంటాయి, కొన్ని తక్కువ ఉంటుంది. సో మేము చూసేది అబ్సల్యూట్ మార్జిన్,
అంటే మాకు పర్సంటేజ్ కాకుండా ఒక ప్రిస్క్రిప్షన్ ఫిల్ చేస్తే ఎంత డబ్బులు రావాలి అనేది ఆలోచించి సెట్ చేస్తాం ప్రైస్. సో మా మార్జిన్స్ టిపికలీ బట్ డిస్కౌంట్ వచ్చి కంప్లీట్లీ సెట్ ఆన్ ద మా కాస్ట్ ప్రైస్. సపోజ్ 100 రూపీస్ ఎంఆర్పి అనుకోండి, రైట్, మాకు వచ్చే డ్రగ్ కనుక 30 రూపీస్ ఉందనుకోండి, సో మేము 40 రూపీస్కి ఇవ్వచ్చు, రైట్. అప్పుడు 60% డిస్కౌంట్ కనబడుతుంది మీకు. అంతేగాని ర్యాండమ్గా అంటే ఆర్బిటరీగా మేము డిస్కౌంట్ ఏం డిసైడ్ చేయము. మాకు ఉండే కాస్ట్ ప్రైస్ మీద కొంచెం ప్రాఫిట్ తీసుకొని డిస్కౌంట్ ఉంటుంది. రైట్. మనతో పాటు ఒక స్టూడెంట్ కూడా ఉన్నారు, తను కూడా కొన్ని క్వశ్చన్స్ పోస్ట్ చేస్తారు. ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్, దిస్ ఇస్ రక్షిత. సో మీరు అన్నారు కదా 50 to 80% డిస్కౌంట్ ఇచ్చారు ఆఫ్టర్ మీ కంపెనీ ఎస్టాబ్లిష్ చేశాక 17 years తర్వాతకి. సో జనాలు ఎలా ఉంటారంటే డిస్కౌంట్ అనగానే కమ్ ఫార్వర్డ్ వస్తారు తీసుకోవడానికి లైక్ ప్రోడక్ట్. సో కమింగ్ టు హెల్త్ ఎవరు ఫార్వర్డ్ రారు. సో మీరు ఈ రిజల్యూషన్ తీసుకోవడానికి లైక్ వాట్ క్రైసిస్ మిమ్మల్ని లైక్ ఫార్వర్డ్ చేసే ఇలా డిస్కౌంట్ ఇవ్వాలి జనాలకు అని చెప్పి? ఈ డిస్కౌంట్ ఇవ్వాలి అంటే డ్రగ్స్ అన్నీ మేమే మ్యానుఫ్యాక్చర్ చేయాలి, ఆర్ మా 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 తరఫున వేరే వాళ్ళు కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేయాలి. ఈ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేయాలి అంటే ఒక స్కేల్ ఉండాలి. ఎందుకంటే నేను చెప్పినట్టు దగ్గర దగ్గర 700 డ్రగ్స్ ఉన్నాయి. 700th డ్రగ్ అయినా కానీ ఏ డ్రగ్ అయినా కానీ మినిమం ఆర్డర్ క్వాంటిటీ ఉంటుందన్నమాట. 10 lakh tablets అట్లా, రైట్, అరౌండ్ 10 lakh tablets. ఈ 10 lakh tablets కనుక మేము తయారు చేసి అమ్మాలి అంటే మీకు 50, 100, 200 షాపులు ఉంటే సరిపోవు, 1000 షాపులు ఉన్నా సరిపోవు. ఎందుకంటే అమ్మే లోపల ఎక్స్పైరీ అయిపోతుంది. సో అందుకోసమనే 4000 స్టోర్స్ ఆ లెవెల్ వచ్చిన తర్వాత మేము డిసైడ్ చేసినాము. ఇప్పుడు ఈ స్టేజ్లో మేము అన్ని డ్రగ్స్ అంటే ఎంతోముందు కొన్ని డ్రగ్స్ చేసి ఉండొచ్చు, కానీ కొన్ని డ్రగ్స్ చేస్తే 50 to 80 ఇస్తే పెద్ద బెనిఫిట్ ఏమి ఉండదు మెడ్ ప్లస్ బ్రాండ్ లాంచ్ చేసినందుకు. సో అన్ని డ్రగ్స్ దగ్గర దగ్గర 80% ఆఫ్ డ్రగ్స్ మీకు 50 to 80% డిస్కౌంట్లు ఇవ్వాలి అంటే ఏ క్వాంటిటీలో తయారు చేయాలి, ఆ క్వాంటిటీ తయారు చేస్తే మాకు అన్ని షాప్స్ ఉన్నాయా లేవో అమ్ముతానికి ఎక్స్పైరీ కాకుండా అనే స్టేజ్కి వచ్చిన తర్వాత డిసైడ్ చేసి ఇచ్చినాం అనమాట. ఇది స్కేల్ది బెనిఫిట్, అంతేగాని మాకు ఏదో ఇబ్బంది కలుగుతుంది కాబట్టి డిస్కౌంట్ ఇవ్వడం కాదు. బట్ అదే సందర్భంలో చాలా మందికి ఒక డౌట్ ఏంటంటే, ఒక పర్సన్ ఒక ప్రిస్క్రిప్షన్ తీసుకొని మెడ్ప్లస్కి వచ్చిన తర్వాత మీ ఓన్ మ్యానుఫ్యాక్చర్డ్ మెడిసిన్స్ ఉన్నప్పుడు అక్కడ రాసిన మెడిసిన్ కాకుండా దీన్ని మీరు పుష్ చేస్తారు, లేకపోతే దాన్ని ఎక్కువ మార్కెట్ చేస్తారు అని అనుమానం కూడా చాలా మంది ఉంటుంది. ఎందుకంటే నేను రెగ్యులర్గా వింటూ ఉంటాను, మెడికల్ షాప్కి వెళ్ళగానే ఈ కంపెనీ లేదు ఇంకో కంపెనీ ఉంది ఇవ్వమంటారా అని. ఆ ఇంకో కంపెనీ ఏముంటుంది అని అంటే ఏమంటారు, కమిషన్ అంటారా, లేకపోతే మీ ఓన్ మ్యానుఫ్యాక్చర్డ్ మెడిసిన్ అంటారా, అట్లనే ఏమైనా పుష్ చేస్తున్నారన్నది చాలా మందిలో ఒక అనుమానం. అటువైపు ఏమైనా డ్రైవ్ అవుతుందా? అట్లా ఏం లేదు. మాదంతా ఓవరాల్ థింగ్ ఏంటంటే ఎప్పుడైనా కానీ కస్టమర్కు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత కస్టమర్ మీదనే వేసి పెడతాం డిసైడ్ చేసుకుంటానికి. సో మా దగ్గరకు వస్తే యూజువలీ మా షాప్ వాళ్ళు చెప్పేది ఏమంటే, మీరు అడిగిన మెడిసిన్స్ అన్నీ ఉన్నాయి, ఆర్ ఒకటి ఉండకపోవచ్చు, కానీ మోస్ట్లీ ఉన్నాయి, అండ్ ఇవిటి మీద మేము 20% డిస్కౌంట్ ఇవ్వగలుగుతాం మీకు. కానీ సేమ్ ఫెసిలిటీస్లో తయారయ్యే మా మెడిసిన్ మాకు మార్కెటింగ్ ఇంకా వేరే కాస్ట్ లేదు కాబట్టి మేము 50 to 80% డిస్కౌంట్ ఇవ్వగలుగుతాం మీకు. అది మీ ఆప్షన్, తీసుకుంటారా లేదా అని. అందులో మీరు మొత్తం మీ ప్రిస్క్రిప్షన్లో 10 మెడిసిన్స్ ఉండొచ్చు, 10లో మీరు 2 తీసుకోవచ్చు, 5 తీసుకోవచ్చు, మొత్తం 10 తీసుకోవచ్చు, రైట్. సో అది మీ మీద ఉంటుంది, రైట్. అంతేగాని పుష్ అనేది అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ పుష్ ఎవరు చేస్తారు, యూజువలీ ఎవరు చేస్తారంటే, మీరు వచ్చే మామూలు మెడికల్ షాప్ వెళ్తారు, వెళ్ళిన తర్వాత 10 ఉంటాయి, మీరు అన్ని బ్రాండ్స్ అడుగుతారు. బ్రాండ్స్ అడిగినప్పుడు 20% డిస్కౌంట్ మ్యాచ్ చేయాలి మెడ్ ప్లస్కి అంటారు అని అన్నప్పుడు అతను 20% డిస్కౌంట్ ఇవ్వాలంటే పెద్ద మిగిలేదేమి ఉండదు. ఎందుకంటే రీటైల్లో వచ్చే మార్జినే 20, డిస్ట్రిబ్యూషన్ మార్జిన్ వచ్చి 10. వీళ్ళకి ఎట్లా డిస్ట్రిబ్యూషన్ మార్జిన్ ఉండదు కాబట్టి కష్టంగానే ఉంటుంది వాళ్ళకు. సో అప్పుడు ఏం చేస్తారంటే చాలామంది ఒకటి డ్రగ్ తీసేసి, ఈ డ్రగ్స్ లేవు సార్ మా దగ్గర, వేరేది ఉందని మీకు ఒక జనరిక్ టాబ్లెట్ కల్పిస్తాడు అనమాట. ఓకే. అప్పుడు అందులో 50-60% మార్జిన్ వస్తే అప్పుడు మీరు ఓవరాల్ 1000 రూపాయల మందులలో ఒక 200 రూపాయలు కనుక 50% మార్జిన్ పెట్టుకుంటే ప్రోడక్ట్ కరెక్ట్ ఫుల్ ప్రైస్కి ఇచ్చినప్పుడు అప్పుడు అతనికి అక్కడ డిస్కౌంట్ మిగిలిపోతుంది. ఆ 100 రూపాయలు అట్లా వస్తే అది సెట్ అవుతుంది అనమాట. ఓకే. సో అది మీకు ఏమీ అడ్వాంటేజ్ ఇవ్వకుండా, అంటే ఇది లేదు వేరేది ఇస్తున్నాను, వేరే ఏమీ అడ్వాంటేజ్ ఇవ్వకుండా ఇచ్చేసే డ్రగ్ ప్యూర్లీ మార్జిన్ కోసం. మాకు ఇదైనా అదైనా పెద్ద మార్జిన్లో తేడా ఏం లేదు. ఇది ఓన్లీ ప్యూర్లీ కస్టమర్ బెనిఫిటే. సార్ మాకు బ్రాండెడ్ జనరిక్లో కూడా మార్జిన్ వస్తుంది, ఎట్లా దీంట్లో కూడా కొంచెం ఎక్కువ వస్తుండొచ్చు, అంతేగాని పెద్ద తేడా ఏమి ఉండదు. మేము ఏదైతే సేవింగ్ ఉందో అంత కస్టమర్కి పాస్ చేస్తున్నామో ట్రాన్స్పరెంట్గా కస్టమర్కి చెప్తాం అనమాట. ఇది ఉంది మీ ఇష్టం, రైట్. దానికి ప్రూఫ్స్ కూడా ఇస్తాం అనమాట. ఇక్కడ ఇది చూడండి, ఇది మ్యానుఫ్యాక్చరర్ ఎక్కడ ఉన్నాడు, మా డ్రగ్ చూడండి మ్యానుఫ్యాక్చరర్ ఎక్కడ ఉన్నాడు, సేమ్ మ్యానుఫ్యాక్చరర్ ఉన్నాడు, మెడిసిన్ సేమ్ ఉంది, దాని తర్వాత మీ ఇష్టం. అదర్ క్వశ్చన్ రాముల్ గారు. సార్, భారతదేశంలో నకిలీ మందుల కొనసాగుతుంది. దీనికి అంటే అరికట్టడం ఎలా, అట్లాగే కస్టమర్లకు మీరు ఇచ్చే సూచనలు ఏంటి, సలహాలు ఏంటి? ఈ మధ్యకాలంలో మాత్రం లాస్ట్
4-5 months నుంచి వెళ్ళి మన డ్రగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా తీవ్రంగా యాక్షన్ తీసుకుంటున్నారు. మీరు చూసే ఉంటారు న్యూస్ పేపర్లో గిన దగ్గర 20-30 మందిని పట్టుకున్నారు వాళ్ళు ఫేక్ మెడిసిన్స్ అమ్ముతూ ఉంది. సో వాళ్ళు ఎంతమందిని పట్టుకున్నా కానీ అన్ఫార్చునేట్లీ ఈ బిజినెస్లో మార్జిన్స్ ఎంత ఎక్కువ అంటే మీరు చూడండి, బ్రాండెడ్ జనరిక్ అయితే మీకు బయట 20% డిస్కౌంట్ దొరకడమే చాలా కష్టం. చాలా సార్లు 10% డిస్కౌంట్ దొరుకుతుంది. 100 రూపాయల డ్రగ్ 90 రూపాయలకి అమ్ముడుపోతుంది అది, రైట్? అదే బ్రాండ్ లేకుండా ఉండే పని అయితే జనరిక్ గిన్ అయితే ఇట్ షుడ్ బీ సోల్డ్ ఫర్ 40 రూపీస్. మెడ్ ప్లస్ బ్రాండ్ అయితే అరౌండ్ 40కి వస్తుంది మీకు. సో ఈ 50 రూపీస్ మార్జినే కదా ఎవరికైనా కానీ 90కి అమ్మితే. సో మా కరెక్ట్ ఇదే బ్రాండ్ అని ఎవడో ప్రింట్ చేసుకొని మీకు ఇచ్చేస్తే వానికి మీరు క్వశ్చన్ అడగకుండా, ఇప్పుడు మేమైతే మీరు అడిగిన మెడిసిన్ ఉంది లేకపోతే మాది కూడా ఉంది, మాదైతే మీకు 50% డిస్కౌంట్ అంటున్నాము. అక్కడ మీరు అడిగిందే ఉందని ఏదో తప్పు మెడిసిన్ ఇస్తే మీకు ఎట్లా తెలుస్తుంది, రైట్? తెలియనప్పుడు ఆ 50% మార్జిన్ వస్తుంది అది సడన్లీ. ఇది చాలా ఎక్కువ మార్జిన్ కాబట్టి, డబ్బులు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎంతోమంది ట్రై చేసే ఛాన్స్ ఉంది. పట్టుకున్నప్పటికీ ఇన్సెంటివ్ ఫర్ లయింగ్ ఈజ్ వెరీ, అంటే ఈ మోసం చేస్తానికి ఇన్సెంటివ్ చాలా హై ఉంది కాబట్టి జనాలు ఇట్లా ఇన్సెంటివ్ చేస్తారు అది, రైట్? సో ఇది పట్టుకోవడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇవాళ రేపు ప్యాకేజింగ్ అండ్ ప్రింటింగ్ టెక్నాలజీ ఎంత బాగా డెవలప్ అయిందంటే ప్రతి ఒక్కడు నీట్గా అన్ని ఒరిజినల్ బ్రాండ్ మాదిరే తయారు చేసుకుంటాడు. సో అది తీసుకెళ్ళి ల్యాబ్లో చూపెడితే కానీ చెప్పడం ఇంపాసిబుల్, రైట్? సో అటువంటప్పుడు ప్రజలు జాగ్రత్త పడాల్సింది ఒకటి, నోన్ అండ్ రెప్యూటెడ్ కరెక్ట్ అంటే కొంచెం పేరున్న రీటైలర్ దగ్గర వెళ్తే నమ్మకం ఒకటి మీకు ఏమంటే వాళ్ళు వాళ్ళ బ్రాండ్ను ఖరాబ్ చేసుకోకుండా మీకు తప్పు మెడిసిన్ అమ్మరు అని నమ్మకం, రైట్? సో అదొకటే రెప్యుటేషనల్ ఇది మాత్రమే ఉంటుంది, ప్రొటెక్ట్ చేసుకుంటానికే ఇస్తారు. అంతేగాని ఇంకా వేరే ఎక్కడ పోయినా కానీ 100% చెప్పలేము మనం. ఓకే, అయితే ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఎందుకంటే ఈ మెడిసిన్స్ని డీకోడ్ చేయాల్సిన అవసరం మనకు కనిపిస్తుంది కాబట్టి జనరిక్ కానివ్వండి, బ్రాండెడ్ మెడిసిన్స్ అని ఇవైతే జనాల్లో ఉన్న కన్ఫ్యూజన్ ఉంది, ఆ కన్ఫ్యూజన్ కూడా క్లియర్ చేసే ప్రయత్నం చేస్తే మనతో పాటు ఇప్పటికే అంటే చాలా విషయాల గురించి మనం డిస్కస్ చేసాం. డూప్లికేట్ మెడిసిన్ ఒకటి, తర్వాత మీరు అన్నట్టుగా ఫేక్ ఏవైతే ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్ డేటు లేకపోతే ఎక్స్పైరీ డేట్ ఉంటే వాటిని తుడిచేసి ఇప్పుడు దాని మీద కొత్త వేసి అమ్మేసే ప్రయత్నాలు కూడా చాలామంది చేస్తున్నారు. సో వాటిని గుర్తించే అవకాశం అయితే లేదు. ఓన్లీ ఇప్పుడు ప్రజలు ఏదైనా చేయాలంటే బ్రాండెడ్ షాప్స్ లేదా ఇలాంటి మంచి ఫెసిలిటీస్ వచ్చి తీసుకుంటే మాత్రమే ఓన్లీ ఆప్షన్ అంటారు మీరు. అన్ఫార్చునేట్లీ, ఎందుకంటే ఎట్లా తెలుస్తుంది మనకు అది కరెక్టా కాదా అని, రైట్? చెప్పడం చాలా కష్టం. కానీ ఓకే, మీకు బాగా తెలుసు, ఎప్పటి నుంచో తెలుసు, మీకు నమ్మకం ఉందంటే యూ కెన్ గో అహెడ్ డూ వాట్ యూ వాంట్. కానీ గ్యారంటీ అయితే మాత్రం ఒక పెద్ద షాప్లో వెళ్తే మెడికల్ షాప్ అతను తప్పు చేయాలని లేదు, వాళ్ళ డిస్ట్రిబ్యూటర్ ఎవరైనా తప్పు చేస్తే ఇంకా అది కూడా చెప్పలేము. ఇప్పుడు పెద్ద చైన్స్ అయితే యూజువల్లీ ఏమవుతుందంటే కంపెనీ వాళ్ళు డైరెక్ట్లీ సప్లై చేస్తారు మనకు, రైట్? సో కంపెనీ వాళ్ళు డైరెక్ట్లీ సప్లై చేసినప్పుడు వాళ్ళదైతే డూప్లికేట్ చేసుకోరు కదా. సో తీసుకొచ్చినప్పుడు అదే చిన్న షాప్ వాళ్ళు ఏంటంటే దగ్గర మీకు 200 కంపెనీస్ ఉంటాయి. ఈ 200 కంపెనీస్ వేరే డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు. అందరి దగ్గర ఒక్కొక్కరి దగ్గర అయితే కొన్ని రాలేరు. సో అప్పుడు ఏం చేస్తారంటే హోల్సేలర్ దగ్గర పోతే ఆ హోల్సేలర్ డిస్ట్రిబ్యూటర్లు అందరి దగ్గర కొని ఒక ప్లేస్లో పెడతాడు, ఈ హోల్సేల్ దగ్గర నుంచి కొంటారు. కొన్నప్పుడు అక్కడ కొంచెం ఏమన్నా మీకు ఈ తప్పు మెడిసిన్స్ ఇంజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అప్పుడు మెడికల్ షాప్ కూడా తెలియకుండా అయ్యే ఛాన్స్ ఉంది, రైట్? సో అది మీరు అన్నట్టు కరెక్టే. లేదు అంటే కొన్ని ప్లేస్లలో మెడికల్ షాపులు కూడా కావాలని కూడా తీసుకునే ఛాన్స్ ఉంది. అటువంటి కేసులు కూడా ఉన్నాయి. కానీ ఇట్ కుడ్ హ్యాపెన్ బోత్ వేస్. కానీ ఏం చెప్పినా కానీ ఇట్ ఈస్ అ స్మాల్ పర్సంటేజ్, రైట్? కానీ రిస్క్ ఈజ్ దేర్, రిస్క్ ఉంది స్మాల్ పర్సంటేజ్లో 100%. మా కలీగ్ పద్మ మేము క్వశ్చన్. హాయ్ సార్, ఐమ్ పద్మ, జర్నలిస్ట్. యాక్చువల్గా మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్కి మిగతా బ్రాండెడ్ మెడిసిన్కి ఏంటి డిఫరెన్స్ అసలు? ప్రైస్ ఒకటే, క్వాలిటీలో ఏమీ తేడా లేదు, రైట్? పెద్ద బ్రాండ్స్కి అయితే. అండ్ ఎఫెక్టివ్నెస్లో ఏమీ తేడా లేదు. ఫెసిలిటీ, ఎందుకంటే మెడిసిన్ ఎగ్జాక్ట్లీ సేమ్, రైట్? నేను ఇంతకుముందు అన్నట్టు వేరే కాస్ట్లు ఏం లేవు కాబట్టి మీకు మార్కెటింగ్ వేవ్ లేవు కాబట్టి డిస్కౌంట్ ఉంటుంది. అయితే దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఒక మాట ఉంది. ఇప్పుడు మామూలుగా స్టోర్ బ్రాండ్స్ అనేది మీరు ఏ ప్రోడక్ట్కైనా కనబడతాయి, రైట్? ఏ గ్రోసరీ స్టోర్ పోయినా కానీ వాళ్ళ సొంతం ఆ సూపర్ మార్కెట్యే కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి, రైట్? వాళ్ళే కొన్ని, ఇప్పుడు మనకు పియర్ సోప్ ఉంది, ఆ పియర్స్కి ఈక్వలెంట్ ఒక సోప్ ఉండొచ్చు, లేకపోతే లక్స్ సోప్ ఉంది, లేకపోతే డవ్ షాంపూ ఉంది, దానికి ఈక్వలెంట్ వాళ్ళ స్టోర్దే ఒక బ్రాండ్ ఉంటే ఉండొచ్చు, రైట్? సో అది 99% సేమ్ ఉండొచ్చు, 100% సేమ్ ఉండొచ్చు, చెప్పలేం. కొంతమంది ఏంటంటే డెఫినెట్లీ అది ప్రొపరేటరీ ఫార్ములా కాబట్టి డవ్దైనా కానీ లేకపోతే పియర్స్ అయినా కానీ వాళ్ళ
కరెక్ట్ ఏదైతే ఫ్రేగ్రెన్స్ ఉందో లేకపోతే ఏదైతే కరెక్ట్ ఇంగ్రీడియంట్ ఉందో అన్ని బయట చెప్పాలని అవసరం లేదు, వాళ్ళు రివీల్ చేసే అవసరం లేదు. సో కాపీ కొట్టినోనికి 100% ఉండాలని ఎప్పుడూ గ్యారంటీ లేదనమాట. కానీ మెడిసిన్స్లో అట్లా కాదు. మెడిసిన్స్లో ఏమంటే ఒకసారి కనుక డ్రగ్ పేటెంట్ నుంచి వెళ్ళి బయటికి వచ్చిన తర్వాత ఆ డ్రగ్ ఎగ్జాక్ట్ కాపీ అయితేనే రిలీజ్ అవుతుంది. సో మీరు సపోజ్ డ్రగ్ ఉంది, టెల్మిసాటన్ 40 mg అని ఉందండి. సో ఇది ఏ బ్రాండ్లో తయారు చేసినా కానీ దాని ఫంక్షన్ ఎగ్జాక్ట్లీ సేమే ఉంటుందన్నమాట. సో దీంట్లో మళ్ళీ ఇంటర్ప్రిటేషన్ ఏం లేదు. వీడు తయారు చేస్తే ఒక తిరుగుంది, అతను తయారు చేస్తే ఒక తిరుగుంది, అతను తయారు చేస్తే ఇట్ హ్యాస్ టు బి ఎగ్జాక్ట్లీ సేమ్. ఎందుకంటే దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేస్తారు ఎంత ఏపీఐ ఉంది అని, దాని తర్వాత అది డిజాల్వ్ కరెక్ట్ అవుతుందా లేదా, ఇంకా 2-3 పారామీటర్స్ చెక్ చేసిన తర్వాత దే విల్ రిలీజ్ ఇట్. సో అటువంటప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ కరెక్ట్ ఉంటే ఇవన్నీ పారామీటర్స్ కూడా కరెక్ట్ మీట్ అవుతాయి. డ్రగ్లో మాత్రం తేడా ఉండడానికి ఛాన్స్ లేదు. అంటే వాళ్ళు ఏదో సీక్రెట్ ఫామ్లో ఏదో ఒకటి కలుపుతారు అని అనుకునే ఛాన్స్ లేదు. సో అందుకోసమనే ఒకసారి కనుక డ్రగ్ పేటెంట్ నుంచి రిలీజ్ అయిన తర్వాత జెనరిక్ అయిపోతే మీరు కరెక్ట్ ఫెసిలిటీలో తయారవుతుందా లేదా, ఇది యూఎస్లో అయితే అవసరం లేదు, ఎందుకంటే ఏదైనా కరెక్ట్ ఫెసిలిటీ అని నమ్మొచ్చు. ఇండియాలో మాత్రము కరెక్ట్ ఫెసిలిటీలో తయారవుతుందా లేదా అని మీరు నిర్ణయించుకొని ఒకసారి కరెక్ట్గా ఫెసిలిటీ ఉంది అని అనుకుంటే దెన్ చీపెస్ట్ పాసిబుల్ డ్రగ్ తీసుకుంటేనే బెటర్ మీకు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా జనరిక్ మందుల్ని వాడాలనేది ఒక ప్రమోషన్ అయితే చాలా క్లియర్గా చేస్తుంది. జన్ ఔషధి అని చెప్పేసి కొన్ని మెడికల్ షాపులను స్టార్ట్ చేస్తుంది. ఈ సందర్భంలో చాలామందికి ఉన్న క్వశ్చన్ ఏంటంటే, ఈ జనరిక్ మెడిసిన్ అంటున్నారు, స్టోర్ జనరిక్ అంటున్నారు, బ్రాండెడ్ జనరిక్ అంటున్నారు, ఏంటి ఇన్ని పేర్లు పెట్టేసిన తర్వాత ఇది ఈ కన్ఫ్యూజన్ ప్రజల్లోకి వెళ్ళిపోతే అది ఆ కన్ఫ్యూజన్ ఇంకా కంటిన్యూ అవుతుంది అన్నది చాలా మందిలో ఒక క్వశ్చన్. స్పెసిఫిక్గా ఆ జన ఔషధి అనే మెడికల్ షాప్స్కిను ఒకవేళ మెడ్ప్లస్కి ఒకవేళ కంపారిజన్ చేస్తే వాట్ వుడ్ బి ద డిఫరెన్స్? అంతకుముందు లెట్స్ స్టెప్ బ్యాక్ లిటిల్ బెట్. మెడిసిన్స్ అంటే ఏమేమి టైప్స్ అని, పేటెంటెడ్ వన్ అంటే ఆర్ ఇన్నోవేటర్ ఎవడో ఒకడు. పేటెంట్ అంటే ఫస్ట్ ఎవరైతే డ్రగ్ కనుక్కుంటారో వాళ్ళకు అది కనుక ఎఫెక్టివ్ ఉంది అంటే ఒక పేటెంట్ రైట్స్ అని ఇస్తారు. ఆ 17 years వరకు ఉంటుందన్నమాట. ఆ 17 years లోపల వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్లో అమ్ముకోవచ్చు ఆ ప్రైస్, ఆ డ్రగ్. వేరే వాళ్ళు ఎవరు తయారు చేస్తానికి వీల్లేదు. ఇది యూజువలీ ఇన్నోవేషన్ని ప్రొటెక్ట్ చేస్తానికి. ఎందుకంటే ఒక డ్రగ్ తయారు చేస్తారంటే ఒకసారి $billions ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఎన్నో డ్రగ్స్ ఏదో స్టేజ్లో ఫెయిల్ అవుతాయి, వేరే phase 1, phase 2, phase 3 ఫెయిల్ అవుతాయి. ఆ ఖర్చులన్నీ వాళ్ళ కనుక బయటికి వెళ్ళాలి అంటే దే హ్యావ్ టు బి రివార్డెడ్ ఫర్ దట్, దే హ్యావ్ టు బి ఇన్సెంటివైజ్డ్. సో అందుకోసమే ఆ రేట్ ఇస్తారు. ఆ టైంలో వాళ్ళు డబ్బులు సంపాదించేసుకుంటారు, రైట్? కానీ ఒక్కసారి పేటెంట్ అయిపోయింది అంటే అదే సేమ్ స్టాండర్డ్స్ తోటి ఎవరైనా తయారు చేయొచ్చు డ్రగ్. సో ఎవరు తయారు చేసినా అది ఎప్పుడైనా జెనరిక్. వరల్డ్ వైడ్ దీన్ని ఓన్లీ జెనరిక్ అంటారు. ఇండియాలో మాత్రము యూజువలీ జెనరిక్ అయినప్పటికీ అది ఏ ఫ్యాక్టరీలో తయారవుతుందో తెలియదు. ఆ ఫ్యాక్టరీ మామూలు చిన్న ఫ్యాక్టరీ అయితే వాళ్ళ క్వాలిటీ ఉంటుందో లేదో అనేది డౌట్ ఉంది. కాబట్టి డాక్టర్స్ యూజువలీ మీరు ఈ కంపెనీలో తయారైన డ్రగ్ తీసుకోండి అని ఒక బ్రాండ్ పేరు రాస్తారనమాట. ఎందుకు? ఇది ఓన్లీ ప్రాక్సీ ఫర్ క్వాలిటీ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్, అంతే. ఎక్కడ పడితే అక్కడ తయారు. ఎందుకంటే అన్నోన్ కంపెనీలో తయారైతే ఆ చాక్ పౌడర్ వెళ్ళొచ్చు, ఇంకేమైనా వెళ్ళొచ్చు, లేకపోతే తక్కువ క్వాలిటీ ఉండొచ్చు. 90% ఉండాల్సిన ఎఫికసీ 95 ఉండాల్సింది మేబీ 85 ఉండొచ్చు, 70 ఉండొచ్చు, రైట్? సో అట్లా, లేకపోతే డిజాల్వ్ చక్కగా కాకుండా ఏదో ఒకటిగా ఉండొచ్చు. అందుకోసమని ఆ డౌట్ ఉంటుంది కాబట్టి దేసే మీరు ఈ బ్రాండ్ తీసుకోండి అని. సో ఇప్పటి వరకు అట్లానే ఆ బ్రాండ్స్ అట్లా డెవలప్ అవుతున్నాయి అన్నమాట. అయితే ఇప్పుడు మెడ్ప్లస్ అండ్ అది అవసరం కూడా, ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ మీదనే చాలా డిపెండ్ అయి ఉంటుంది. ఒకసారి కనుక ఏపీఐ కరెక్ట్ అంటే జనరిక్ అయిపోయిన తర్వాత క్వాలిటీ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్, అది చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను, రైట్? సో అక్కడ ఫ్యాక్టరీలో కరెక్ట్ ఫెసిలిటీస్ లేకుంటే క్వాలిటీ ఆఫ్ ఎయిర్ కూడా ఇంపార్టెంట్. సో కరెక్ట్ ఫిల్టర్స్ ఉండాలి సో దట్ ఇంప్యూరిటీస్ రాకుండా. అండ్ క్వాలిటీ ఆఫ్ వాటర్ చాలా ఇంపార్టెంట్. ప్లస్ వాళ్ళు ఓవరాల్ వాళ్ళ ఫెసిలిటీస్, వాళ్ళ ప్రాసెసెస్, అంటే ఓ లైన్లో 10 లక్షల ట్యాబ్లెట్ తయారు చేసిన తర్వాత కొత్త ట్యాబ్లెట్ మళ్ళీ తయారు చేయాలంటే అది మొత్తం సిస్టమ్ అంతా క్లీన్ కావాలి, 100% పర్ఫెక్ట్గా చూసుకోకుంటే మీకు దీంట్లోంచి వేరే దానికి ఇంప్యూరిటీస్ వచ్చే ఛాన్స్ ఉంది. సో అట్లా ఇవన్నీ ప్రాసెస్లు ఫాలో కావాలంటే ఒక మైండ్ సెట్ ఉండాలి. ఏది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి, వాళ్ళ ఓనర్కు, వాళ్ళ మనుషులకు అందరికీ ఉండాలి. సో అటువంటి ఫ్యాక్టరీలలో తయారైతేనే కరెక్ట్ ప్రోడక్ట్ ఉంటుంది. సో అందుకోసమనే డాక్టర్స్ యూజువల్లీ ఒక బ్రాండ్ రాసేవాళ్ళు అనమాట. అది కరెక్ట్ కూడా. అయితే ఇప్పుడు వాట్ వీఆర్ సేయింగ్ ఇస్ మెడ్ప్లస్ విత్ 4,500 స్టోర్స్, మాకు కూడా అదే లెవెల్ ఎక్స్పర్టీస్ ఉంది, అదే లెవెల్ బ్రాండ్ కాపాడుకునే అవసరం ఉంది. అందుకోసమని అదే లెవెల్ క్వాలిటీ కూడా తయారు చేస్తాం అదే ఫెసిలిటీలో అని చెప్పి వీఆర్ ఏబుల్ టు గెట్ ద డ్రగ్ మేడ్, రైట్? సో ఇప్పుడు అదే సేమ్ ఏదైతే మీరు
లెటెస్ సే బిలీఫ్ ఉందో ఒక బ్రాండ్ మీద, అంటే ఒక కంపెనీ మీద, ఈ కంపెనీలో కొంటే కరెక్ట్ ఉందని, అదే మీరు మెట్ప్లస్ కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు అండ్ యూ కెన్ బై ఇట్ అండ్ గెట్ బెనిఫిటెడ్. సో అది కాన్సెప్ట్. మీ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే జనౌషధి గవర్నమెంట్ వాళ్ళు అమ్ముతారు. అయితే దీంట్లో జనరిక్ ఇదంతా ఏం లేదు. ఇట్ ఈస్ ఓన్లీ అబౌట్ ఓకే పేటెంటెడ్ డ్రగ్ అయిపోయిందంటే జనరిక్ తయారవుతుంది. ఇది ఏ కంపెనీలో తయారవుతుంది, మంచి కంపెనీ అయితే కొనాలి, మంచి కంపెనీ కాకుండా కొనొద్దు. అన్నోన్ కంపెనీ అయితే అసలు కొనొద్దు, ఎందుకంటే వీ డోంట్ నో, రైట్? స్పెషలీ డాక్టర్ పక్కకే ఉన్న ఆ చిన్న కంపెనీ అంటే ఎక్కడ తయారుగాంది ఎక్కడ లేదంటే హైలీ డౌట్ఫుల్, రైట్? కేర్ఫుల్గా ఉండాలి అవన్నీ. సారీ, లాస్ట్ క్వశ్చన్ మీరు జనౌషధి అన్నారు కదా, జనౌషధి కూడా కరెక్ట్, ఇది గవర్నమెంట్ వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు కూడా ఇదే ప్రాసెస్లో చేస్తున్నారు, చిన్న చిన్న షాప్లో అవి పెట్టి. హోప్ఫుల్లీ ఇట్స్ ఆల్ రైట్. మా కలీగ్ ఇంకో క్వశ్చన్. నమస్తే మధుకర్ రెడ్డి గారు. అంటే ఇప్పుడు చాక్ పౌడర్తో చాలా మెడిసిన్స్, చాలా ఫేక్ మెడిసిన్స్, ఫేక్ డ్రగ్స్ మార్కెట్లోకి వస్తున్నాయి. డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారు పర్టికులర్గా ఇంత డోసేజ్ అని. కొంతమందికి ఆ డోసేజ్ అందుతుందన్న నమ్మకం ఎలా ఉంటుందంటారు? ఎందుకంటే మీ మెడ్ప్లస్లో అడుగుపెట్టిన వాళ్ళకి, మీ స్టోర్స్లో అడుగుపెట్టిన వాళ్ళకి ఎలాంటి భరోసా ఉంటుంది? సో మేము యూజువలీ అన్నోన్ కంపెనీస్ డ్రగ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాకే చేయం. ఎన్నోసార్లు మీరు మా దగ్గరకు వచ్చినప్పుడు ఒక ప్రిస్క్రిప్షన్ తీసుకొని వస్తే కొన్ని డ్రగ్స్ మా దగ్గర దొరకవు, ఇవి మేము పెట్టము అని కూడా చెప్తామన్నమాట. ఎందుకంటే టాప్ 100 టాప్ 200 కంపెనీస్లో లేకుంటే ఇది గ్యారంటీ క్వాలిటీ అనేది మాకు తెలిసి ఉంటే తప్ప మేము ఆ డ్రగ్ స్టాక్ చేయం. సో మా దగ్గర వస్తే ఆ డ్రగ్ దొరికే ఛాన్సే లేదు. అది ఒక్కోసారి మాకు డిసడ్వాంటేజ్ కూడా అవుతుంది. ఎందుకంటే కొన్నిసార్లు పేషెంట్లు అంటారనమాట, అరే మెట్ప్లస్లో పోతే అన్నీ దొరకవు, చిన్నవి ఒకటి మా డాక్టర్ రాసింది మా దగ్గరనే దొరుకుతుంది, ఇక్కడ దొరకవని. సో అది ఫర్ అ గుడ్ రీజన్ మేము పెట్టాం. సో మా దగ్గర వస్తే దొరికే ఛాన్స్ లేదు. నా చాక్ పౌడరా రెగ్యులర్ మెడిసినా అని చెప్పడము ఇప్పుడు మీరు కొంచెం కష్టమే. అంటే ప్రతి సెకండ్ డ్రగ్ అట్లా ఉంది అని అనట్లేదు, కానీ ప్రివెలెన్స్ ఉంది. అందుకోసమని మీరు కేర్ఫుల్గా కరెక్ట్ బ్రాండ్ చూస్ చేసుకొని కరెక్ట్ స్టోర్లో కొంటే మీకు గ్యారంటీగా కరెక్ట్ డ్రగ్ దొరుకుతుంది. అది 100%. ఎస్ మా కలీగ్. సో 17 ఇయర్స్ అవుతుంది మీ కంపెనీని స్టార్ట్ చేసి. సో ఇన్ని ఇయర్స్లో కస్టమర్స్ నుంచి నెగిటివ్ రివ్యూస్ ఏమైనా వచ్చాయా? సో మీరు దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు? సో ఒకటే ఒక నెగిటివ్ రివ్యూ మాకు ఎన్నోసార్లు వచ్చేది. యూజువల్లీ ఏమంటే మా డాక్టర్ రాసింది మీ దగ్గర దొరకదని. నేను ఇంతకుముందు అన్న రీజన్ గురించే ఓసారి ఉండదు మా దగ్గర. మేము ఎందుకంటే ఫస్ట్ నుంచి వచ్చినప్పుడు కూడా ఇదే అనుకున్నాము, గ్యారంటీగా జెన్యున్ మెడిసిన్సే ఇవ్వాలి, వన్, రైట్? సో పెద్ద బ్రాండ్స్ ఎట్లా ఇస్తాం, కొన్నిసార్లు వస్తాయి ఇట్లా చిన్న ప్రొపగాండా కంపెనీస్ అంటారు. మీరు ఏదైతే అన్నారో వేర్ కొన్ని ప్లేస్లలోనే దొరుకుతుంది డ్రగ్ అని, ఆ ప్రొపగాండా కంపెనీ డ్రగ్స్ పెట్టొద్దు అని అనుకున్నాము ఎన్నోసార్లు. అసలు మేము స్టాక్ చేయం అది. సో అది లేనందుకు కొన్ని ప్లేస్లలో ఈ కామెంట్ వస్తుంది, అన్నీ లేవు మీ దగ్గర డ్రగ్స్ అని. అదొకటి తప్పిస్తే యూజువలీ మా దగ్గర కస్టమర్స్ బ్రాండెడ్ డ్రగ్స్ కోసమైనా కానీ, మా ప్రైస్ కోసమైనా కానీ, అవైలబిలిటీ కోసమైనా కానీ, దేర్ అ వెరీ హై లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. సో చిన్న ఎగ్జాంపుల్ దానికి, ఇప్పుడు మీరు దేశంలో చూస్తే 9 lakh స్టోర్స్ ఉన్నాయండి మొత్తం కంట్రీలో. 9 lakh స్టోర్స్ మొత్తం కలిసి 2 lakh crores బిజినెస్ ఉంది. సో మీరు కరెక్ట్ కనుక డివైడ్ చేస్తే అది దగ్గర 20 లక్షల బిజినెస్ కనబడుతుంది అనమాట. 20 lakhs per year. మెడ్ప్లస్ యావరేజ్ స్టోర్ వచ్చి అంటే మా ఒక 2 years దాటిన స్టోర్ ప్రతి ఒక్కటి డస్ ఎనీవేర్, అంటే వాళ్ళ 20 lakhs అయితే మాది ఎనీవేర్ ఫ్రమ్ 1.6 to 2 crores చేస్తుంది బిజినెస్. సో దాన్ని బట్టి తెలిసేది ఏంటంటే కస్టమర్స్ ఆర్ హ్యాపీ విత్ అవర్ సర్వీస్ అండ్ దే ఆర్ కమింగ్ టు అస్. సో అంటే క్వాలిటీ కంట్రోల్ సంబంధించి మెడ్ప్లస్ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది? ఎందుకంటే మీరు అన్నట్టుగా వేరే ఫెసిలిటీస్లో మీరు చేయిస్తున్నారు, తర్వాత మన దగ్గరకు వచ్చిన తర్వాత డెఫినెట్లీ అది మీకు ఉంటుంది కాబట్టి దాన్ని అవి ఆ చెకింగ్ అది ఎట్లా చేస్తారు మీరు? సో ఈ క్వాలిటీ వస్తే రెండు కూడా మాట్లాడతాం మనము. ఒకటి బ్రాండెడ్ జెనరిక్స్. ఈ బ్రాండెడ్ జెనరిక్స్ ఏదైనా కానీ మేము డైరెక్ట్లీ కంపెనీ నుంచి కొంటాం వితౌట్ ఎనీ ఎక్సెప్షన్, రైట్? సో డైరెక్ట్ కంపెనీ నుంచి వస్తుంది కాబట్టి అది మీకు 100% గ్యారంటీ. మా దగ్గర దొరికే ప్రతి బ్రాండ్ కూడా జెన్యూన్ అని, రైట్? మేము 20% డిస్కౌంట్ ఇస్తున్నాము అంటే అది మా స్కేల్ గురించే బెనిఫిట్. ఎందుకంటే డిస్ట్రిబ్యూషన్, రీటైల్ రెండు మార్జిన్స్ కలుపుకొని వచ్చే 30%లో 20 కస్టమర్కి ఇస్తాం, రైట్? సో అట్లా సాధ్యమైన డిస్కౌంట్ మాత్రమే అది. సో బ్రాండెడ్ జెనరిక్స్లో 100% క్వాలిటీ. సెకండ్, మా సొంతం బ్రాండ్ అయితే మేము దేశంలో ఉన్న టాప్ 3 కంపెనీస్ దగ్గరనే తయారు చేస్తాం. దగ్గర 90% ఆఫ్ డ్రగ్స్. ఒకటి ఉంది యాక్యూమ్స్ అని, AKUM అని. ఇది వీళ్ళు దగ్గర అంటే వీళ్ళు రీసెంట్లీ పబ్లిక్ లిస్టెడ్ కూడా అయిందో, అరౌండ్ 13,000-14,000 crores ఎంతో ఉంది మార్కెట్ క్యాప్ వాళ్ళది. దేశంలో ఉన్న అన్నిటికంటే పెద్ద కంపెనీ. వీళ్ళు ఇన్నోవా క్యాప్టాబ్, సైనోకెమ్, ఇంకా ఒకటారు ఉంది విండ్లాస్ అని. ఈ 3-4 కంపెనీస్లో 90% ఆఫ్ ఆల్ మెడికేషన్స్ మాకు తయారవుతున్నాయి. సో ఇదే ప్లేస్లో ఇన్ఫ్యాక్ట్ మేము ఏ డ్రగ్ కూడా వెళ్ళి
ఏ కంపెనీకి ఆర్డర్ ఇయ్యము బిఫోర్ ఆ కంపెనీ అట్లీస్ట్ టాప్ 20 కంపెనీస్లో 2-3 అదే డ్రగ్ తయారు చేస్తే తప్పిస్తే. సో ఆల్రెడీ మేము ఇస్తున్నామంటే వాళ్ళు ఆల్రెడీ తయారు చేస్తున్నారు కొన్ని లక్షలల్లో, అది ఆల్రెడీ మార్కెట్లో ఉంది అని అర్థం, రైట్? సో ఈ కంపెనీలు కాకుండా ఒక హార్డ్లీ ఒక 5-7 కంపెనీస్ ఉంటాయి. అంటే ఒక స్పెషలిస్ట్ ఉంటాడు, ఒకడు ఓన్లీ ఆయింట్మెంట్స్ చేసే స్పెషలిస్ట్ ఉంటాడు, వాడి దేశంలో టాప్ ఉంటాడు. ఇంకోడు లెట్స్ ఏ జెల్ ట్యాబ్లెట్స్ తయారు చేసేవాడు ఉంటాడు, అట్లా వేరే జెల్ క్యాప్సూల్స్. సో అట్లా వేరే ఉన్న వాళ్ళకే ఇస్తాం ఆర్డర్స్. సో మేము 2 థింగ్స్, కరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ని చూస్ చేసుకొని వాళ్ళ దగ్గర కరెక్ట్ టెస్టింగ్ అయిన తర్వాత మళ్ళీ మా దగ్గరికి వచ్చిన తర్వాత మా ల్యాబ్లో మళ్ళీ టెస్టింగ్ చేస్తాము, లేదంటే మేము అట్లీస్ట్ అవుట్సోర్సింగ్ చేస్తాం టెస్టింగ్. ఒక లాస్ట్ క్వశ్చన్ మా శ్రీనివాస్ గారు అడుగుతారు. శ్రీనివాస్ గారు, మధుకర్ రెడ్డి గారు, 145 కోట్ల జనాభా కలిగినటువంటి భారతదేశంలో జనరిక్ మెడిసిన్స్ యొక్క వ్యాప్తి మీరు చెప్పినటువంటి వివరాల ప్రకారం పూర్తి స్థాయిలో జరగలేనటువంటి విషయం అర్థమైంది. అయితే అమెరికా లాంటి దేశాల్లో జనరిక్ వ్యవస్థ, ఈ మెడిసిన్స్ వ్యవస్థ ఎలా ఉంది? అట్లాగే మీ మెడిప్లస్ విస్తరించడానికి భవిష్యత్ లక్ష్యాలేంటి? సో మీరు అడిగిన క్వశ్చన్ కరెక్ట్. ఇండియాలో జెనరిక్ అనగానే యూజువల్ రియాక్షన్ ఏమంటే ఇదేదో పూర్ క్వాలిటీ మెడిసిన్ కరెక్ట్ లేదు, అది జెనరికా అని అట్లా తీసేస్తారనమాట. కానీ అదే అమెరికాలో అయితే 90% ఆఫ్ ఆల్ మెడిసిన్స్ ఏదైతే అమ్ముతారో అమెరికాలో అవన్నీ జెనరికే. ఇది మీరు కావాలంటే యూఎస్ఎఫ్డిఏ వెబ్సైట్లో వెళ్తే కనబడుతుంది, 91% యాక్చువల్లీ లాస్ట్ ఇయర్, రైట్? సో జెనరిక్ అంటే బ్యాడ్ నేమ్ కానే కాదు. కాకపోతే ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ క్వాలిటీ స్టాండర్డ్స్ కొంచెము చాలా వేరీడ్ ఉంటాయి. కొన్ని టాప్ క్వాలిటీ ఉంటాయి, కొన్ని మరీ తక్కువ క్వాలిటీ ఉంటాయి. అందుకోసమనే కరెక్ట్ క్వాలిటీ ఉన్న ఫెసిలిటీల తయారైన మందులు కొంటే ఏం ప్రాబ్లం లేదు. సో యూజువలీ మీకు తెలవాలి ఎట్లా అంటే, మెడిసిన్ కనుక తీసుకుంటే ఒక స్ట్రిప్, దాని పైన ఉన్న రాసింది ఏదైతే ఉంటుందో అది యాక్చువల్లీ మెడిసిన్ నేమ్, దాని కింద ఉండేది బ్రాండ్ నేమ్. నా ఇప్పుడు సపోజ్ మీరు ఏదైనా మెడిసిన్ కొంటున్నారనుకోండి, ఎక్స్పెన్సివ్ ఉంది అనుకుంటుంది, ఎక్స్పెన్సివ్ లేకున్నా కానీ దాని యాక్చువల్ కాస్ట్ తెలుసుకోవాలి అంటే మీరు వెళ్ళి వెబ్సైట్లలో ఆ పైన ఉన్న మెడిసిన్ నేమ్ ఎంటర్ చేస్తే తెలిసిపోతుంది. మా వెబ్సైట్ వెళ్ళొచ్చుకోవాలంటే medplusmart.com/TSC. ఇక్కడ వెళ్ళి ఆ మెడిసిన్ నేమ్ కనుక ఎంటర్ చేస్తే ఇమ్మీడియట్లీ మా మందు ఏ రేట్కి వస్తుంది నెట్ ప్రైస్, ప్లస్ వేరే లీడింగ్ బ్రాండ్స్ కూడా ఏ రేట్కి ఉన్నాయని తెలిసిపోతుంది. సో అప్పుడు మీరు చూసుకొని సేవ్ ఎంత అవుతుంది అని చూసుకొని మీకు వీలైతే అది కొనుక్కోవచ్చు, రైట్? సో ఇంకా అందరూ కొనాలి యూఎస్ లాగా అంటే 2 థింగ్స్ కావాలి. ఒకటి అవేర్నెస్ పెరగాలి దట్ అన్ని మెడిసిన్స్ సేమ్ అని, పైన మెడికల్ నేమే కరెక్ట్, కిందున్నది ఇట్ ఈస్ ఓన్లీ బ్రాండ్ అని తెలవాలి అందరికీ, పబ్లిక్. మా డాక్టర్ రాసింది అదే కావాలి అని తిరగకుండా మెడిసిన్ ఏంది అని తెలుసుకునే అవసరం ఎంతైనా ఉంది. కావాలంటే ఇదే మా వెబ్సైట్ వెళ్ళి medplusmart.comకి వెళ్ళి మీ డాక్టర్ రాసిన బ్రాండ్ ఎంటర్ చేస్తే దానిది కెమికల్ నేమ్ ఉంది, ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయి అవన్నీ కూడా వస్తాయి. సో అవన్నీ చూసుకొని ప్రైసెస్ మీరు ఏది తీసుకోవాలి అనేది మీరే డిసైడ్ చేసుకోవచ్చు. అంటే కంపెనీ నేమ్ కరెక్ట్ ఉందా లేదా, పెద్ద కంపెనీయా కాదా. పెద్ద కంపెనీ అయితే ఆ పెద్ద కంపెనీలల్లో ఏది చీపెస్ట్ ఉంది అదే తీసుకోవచ్చు. ఆ పెద్ద కంపెనీలలో ఒకటి ఇప్పుడు మెడ్ప్లస్, వాళ్ళకున్న మాకున్న అడ్వాంటేజ్ ఏమంటే వేరే కాస్ట్ లేవు కాబట్టి మా రేట్ కొంచెం తక్కువ ఉంటుంది. సో ఇది మీరు ఆ ఉన్న పెద్ద కంపెనీలలో ఏది లీస్టో అది కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే అదే తీసుకోవాలని ఏమీ అవసరం లేదు. అంటే ఇప్పుడు చూస్తే డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేయకపోతే ఎలా తీసుకుంటారు? వాళ్ళ ప్రిస్క్రిప్షన్లో ఇలాంటి జెనరిక్ మెడిసిన్కి అసలు స్థానమే లేకపోతే డాక్టర్స్ ఎట్లా ప్రిస్క్రైబ్ చేయాలి, రైట్? మనం సెల్ఫ్ మెడికేషన్ చేసుకోవద్దు. డాక్టర్ ఎట్లా ప్రిస్క్రైబ్ చేస్తాడో, ప్రిస్క్రైబ్ చేసిన తర్వాత ఆ మందు ఇప్పుడు సపోజ్ మెడ్ప్లస్ షాప్కి వచ్చే పని అయితే మేము చెప్తాము మీరు అడిగిన మెడిసిన్ ఉంది మా దగ్గర, కాకపోతే మెడ్ప్లస్ది కూడా బ్రాండ్ ఉందని. సపోజ్ మీరు మెడ్ప్లస్ వరకు స్టోర్ వరకు రాలేదనుకోండి, మా వెబ్సైట్ వెళ్ళండి medplusmart.com వెళ్ళి మీరు డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షనే ఎంటర్ చేయండి, దానికి యాక్చువల్లీ మెడికల్ నేమ్ ఏది ఉందో వస్తుంది, దానికి ఆల్టర్నేటివ్స్ కూడా వస్తాయి, అందులో మెడ్ప్లస్ కూడా ఒక పేరు వస్తుంది. ఇవన్నీ ప్రైసులు చూసుకొని మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది కొనుక్కోవచ్చు. కానీ డాక్టర్ రాయకుండా మాత్రము మెడికేట్ చేసుకోవద్దు. యూ షుడ్ డెఫినెట్లీ గెట్ అ ప్రిస్క్రిప్షన్. ఎస్. అయితే ఇక్కడ చాలా కీలకమైన ప్రశ్న ఏంటంటే, మీరు ఈ మీడియేటర్ అనే వ్యవస్థని లేకుండా మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ నుంచి డైరెక్ట్గా కస్టమర్ తీసుకెళ్లే ప్రయత్నంలో చిన్న మార్జిన్ మాత్రం మీరు యాడ్ చేస్తున్నారు. అట్లాంటప్పుడు ఈ మీడియేటర్ వ్యవస్థ అనేది మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి ట్రై చేయట్లేదా? ఆ పర్టికులర్ ఆస్పెక్ట్లో మీకు ఇప్పుడు వస్తున్న ఛాలెంజెస్ ఏంటి? 100% ఇప్పుడు మా అగేన్స్ట్ అన్ని స్టేట్స్లలో అన్ని డిపార్ట్మెంట్లలో వెళ్ళి ఆల్మోస్ట్ అన్ని లోకల్ అసోసియేషన్స్ మీరు మెడ్ప్లస్ వాళ్ళని ఎట్లయినా ఆపాలి, డిస్కౌంట్ ఇవ్వకుండా అని వాళ్ళు పిటిషన్లు ఇచ్చున్నారు.
చిన్న చిన్న షాప్స్ వాళ్ళు. లక్కీలీ ఏపీ తెలంగాణలో ఏమీ లేదు, ఎందుకంటే యూజువల్లీ డ్రగ్ అథారిటీస్ అవి కస్టమర్కు కరెక్ట్ రేటు లేకపోతే తక్కువ రేటుకి ఇస్తే మేమేమి ఆపలేమని వాళ్ళు క్లియర్గా చెప్పినందుకు అది పుష్ బ్యాక్ అయింది. కానీ కొన్ని స్టేట్స్లలో ఇప్పటికీ మాకు మా డిస్కౌంట్స్ క్లియర్లీ డిస్ప్లే చేయనియరు కొన్ని స్టేట్స్లలో, రైట్? ఎందుకంటే ఆ లోకల్ అసోసియేషన్స్ ప్రెషర్ తోటి. ఇది 100% కస్టమర్కి అగేన్స్టే. ఇటువంటి చేసినప్పుడు ఏదైనా డిస్రప్టివ్ యాక్టివిటీ చేసినప్పుడు 100% ఎక్స్పెక్ట్ చేయాలి. మేము కూడా అదే ఎక్స్పెక్ట్ చేసినాము. కొన్ని ప్లేస్లలో ప్రాబ్లమ్స్ అవుతాయి, కానీ మెల్లమెల్లగా ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం సాల్వ్ అవుతాయి. ఎందుకంటే ఎక్కడైతే కస్టమర్కి బెనిఫిట్ అవుతుందో వాళ్ళు మేము అనౌన్స్ చేసినా చేయకున్నా, పెద్ద న్యూస్ పేపర్లు యాడ్ ఇచ్చినా లేకున్నా, బయట సైన్ బోర్డు లేకున్నా కానీ వాళ్ళే వెతుక్కుంటూ వచ్చి కొనుక్కునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో కొంచెం టైం పడుతుంది అంతేగాని 100% మీరు అన్నది కరెక్ట్. చాలామందికి ఎఫెక్ట్ అవుతుంది. ఆ ఎఫెక్ట్ అయిన వాళ్ళు వేరే వేరే తీరుగా మమ్మల్ని ఆపుదామని ప్రయత్నం చేస్తూనే ఉంటారు. 4,000 స్టోర్స్, 25,000 ఎంప్లాయీస్ ఇప్పటికీ మీ దగ్గర ఉన్నారు. సో ఫర్దర్ అంటే ఏంటి మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా ఉన్నాయి? ఇప్పటికీ అంటే మీ మార్కెట్ షేర్ ఎంత ఉంది అండ్ వాట్ ఆర్ యువర్ ప్రొజెక్షన్స్? సో ప్రొజెక్షన్స్ అంటే మేము ఎట్లా లిస్టెడ్ కంపెనీ కాబట్టి అవన్నీ ఉన్నాయి, ఇచ్చాము ఆల్రెడీ. ఈ ఇయర్ గైడెన్స్ మాది ఏంటంటే వీల్ ఓపెన్ అరౌండ్ 600 స్టోర్స్ అని. అది అవుతుంది. నెక్స్ట్ ఇయర్ది చెప్పడం కష్టము, బేస్డ్ ఆన్ వాట్ హ్యాపెన్స్ వీ విల్ సీ. కానీ అదే లెవెల్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు గ్రో అవుతామని. అంటే అదర్ దాన్ మెడిసిన్స్ ఇంకా వేరే ప్రొడక్ట్స్ ఏమైనా మీరు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారా? వాటిలో ఎట్లా ఉంటుంది? డిస్కౌంట్స్ కానివ్వండి. అబ్సల్యూట్లీ. మెడిసిన్సే కాకుండా దగ్గర ఒక 350 ప్రోడక్ట్స్ ఉన్నాయి మా దగ్గర ఇప్పుడు. యూజువలీ అంటే మెడికల్ షాప్ కోసం వచ్చేది బేబీ కేర్, స్కిన్ కేర్, హెయిర్ కేర్, అంటే ఇవన్నిటి కోసం వస్తారు. సో అవన్నీ ప్రోడక్ట్స్లలో కూడా ఇప్పుడు మాకు రీచ్ అయిన స్కేల్లో మేము డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేయించవచ్చు అని చేయించుకొని పెడుతున్నాం ప్రోడక్ట్స్. యూజువలీ సుపీరియర్ క్వాలిటీ ఉంటాయి మా అన్నీ. ఆల్మోస్ట్ అన్నిటికీ చాలా వైడ్ యాక్సెప్టెన్స్ ఉంది. 350 ప్రోడక్ట్స్ ఉన్నాయి నేను చెప్పినట్టు. సో ఎట్లా అంటే బేబీ డయపర్స్, అడల్ట్ డయపర్స్, శానిటరీ నాప్కిన్స్, అక్కడి నుంచి మొదలు పెడితే హెయిర్ కేర్ కోసము, స్కిన్ కేర్ కోసము షాంపూస్, మాయిశ్చరైజర్స్, కండిషనర్స్, ఫేస్ వాష్, ఎంటైర్ సెట్ ఒక 3-4 బ్రాండ్స్లో ఉన్నాయన్నమాట. అవిలియా అని, బ్యూ అని ఒక బ్రాండ్, అట్లా 2-3 బ్రాండ్స్లో ఉన్నాయి. ఇవే కాకుండా హోమ్ క్లీనింగ్ ఎక్విప్మెంట్, హోమ్ క్లీనింగ్ ప్రోడక్ట్స్ లైక్ ఏది ఫ్లోర్ క్లీనర్, విండో క్లీనర్, డిష్ వాషర్, అటువంటి అన్ని ప్రోడక్ట్స్ కూడా, సోప్స్, షాంపూస్ అయితే ఎట్లా ఉన్నాయి. సో ఆ వైడ్ సెట్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి మా దగ్గర. ఇవన్నీ కూడా డైరెక్ట్ టు కన్జ్యూమర్, అంటే కంపెనీలో తయారవుతాయి, ఇంకా మధ్యన ఎవరు డిస్ట్రిబ్యూటర్ కింద లేరు, మా స్టోర్ నుంచి వెళ్తాయి. సో దీంట్లో మా గ్యారంటీ ఏమంటే మీరు ఏ ప్రోడక్ట్ అయినా తీసుకోండి, ఏ వెబ్సైట్ అయినా తీసుకోండి, అమెజాన్ తీసుకోండి, జియో తీసుకోండి, ఎక్కడైనా తీసుకోండి, ఈక్వలెంట్ ప్రోడక్ట్ మాది ఎప్పుడైనా కానీ వాళ్ళకంటే రూపాయి తక్కువనే ఉంటుంది 100%. సో అది ఇన్ఫ్యాక్ట్ మాకు చాలా పెద్ద ఫోకస్ ఏరియా కూడా. ఈ ప్రోడక్ట్స్ అలోన్ మా 4,000 స్టోర్స్లో, అంటే మా సొంత ప్రోడక్ట్స్. ఒక డయపర్ సలోన్, కిడోస్ అండ్ బానీబూ అనే 2 బ్రాండ్స్ ఉన్నాయి మావి. ఈ 2 బ్రాండ్స్ వి సెల్ అరౌండ్ 12 crores వర్త్ ఎవ్రీ మంత్. ఓకే. ఈ డయపర్స్ మీకు తెలిసిందే కదా, ఒక్కసారి కస్టమర్ తీసుకెళ్ళిండంటే డయపర్ క్వాలిటీ లేకుంటే ఇమ్మీడియట్లీ రిటర్న్ అవుతుంది. అంటే బేబీ మీద వేసిన తర్వాత లీక్ అయిందంటే యూరిన్ ఇమ్మీడియట్లీ వాపస్ వస్తారు. సో అటువంటి ప్రోడక్ట్ మేము కంటిన్యూస్లీ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఎవ్రీ మంత్ ఆన్ మంత్ గ్రో అవుతున్నాము. ఇన్ఫ్యాక్ట్ మా స్టోర్లో మా బ్రాండ్ కిడ్డోస్ అండ్ బానీబూస్, ఈ 2 బ్రాండ్స్ అవుతున్నాయో 80% ఆఫ్ డైపర్ సేల్ మా బ్రాండే ఉంది. సో దాంతో తెలిసేది ఏంటంటే ప్రైసే కాకుండా, ప్రైస్ ఎట్లా తక్కువ ఉంది కాబట్టి తీసుకుంటున్నారు, ప్రైసే కాకుండా క్వాలిటీ కూడా ఉండాలి. క్వాలిటీ లేనిది యూ విల్ నెవర్ గెట్ అ రిపీట్ పర్చేస్, రైట్? సో అటువంటి ప్రోడక్ట్స్ కూడా మేము వీఆర్ డూయింగ్ ఎ వెరీ గుడ్ జాబ్. సో ఎవరైనా కానీ అంటే నెక్స్ట్ టైం మా మెడికల్ షాప్కి వచ్చినప్పుడు, లేకపోతే మామూలుగా మీ దగ్గరలో ఉన్నప్పుడు ఉన్నా కానీ విజిట్ చేయండి, ఒకసారి చూడండి మా ప్రోడక్ట్స్, దే ఆర్ ద బెస్ట్. మా వెబ్సైట్లో కూడా వెళ్ళి చూడొచ్చు. ఇండివిజువల్ చిన్న ఫార్మసిస్టులు ఉంటారు, వాళ్ళు కూడా మిమ్మల్ని కాంపిటీషన్ ఏమైనా ఫీల్ అవుతారా? ఒకటి. రెండోది వచ్చేసి అంటే ఈ క్రమంలో మీరు చాలా మంది శత్రువులు తయారు చేసుకుంటారేమో నా డౌట్. ఒకటి, మీడియేటర్స్ని మీరు కట్ చేస్తున్నారు, డాక్టర్స్కి మీరు కమిషన్స్ లేకుండా డైరెక్ట్గా ఆ బెనిఫిట్ ఏదో కస్టమర్స్కి ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు చిన్న ఫార్మసిస్టులు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా అంటే మెడ్ప్లస్ లాంటి ఒక రీటైల్ చైన్ లేకపోతే ఒక బ్రాండెడ్ చైన్కి వెళ్తున్నారు అనే దాంట్లో వాళ్ళు ఇలా ఎక్కువ మంది శత్రువులు ఏమైనా మీరు తయారు చేసుకుంటున్నారు అనుకుంటున్నారా? అండ్ అగైన్ దట్ క్వశ్చన్, ఆ ఫార్మసిస్టులు చిన్న ఫార్మసిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగానే మిమ్మల్ని కాంపిటీషన్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉందంటారా? సో స్కేల్ తోటి వచ్చే బెనిఫిట్స్ మనం ఏదైతే కస్టమర్కి పాస్ చేస్తామో అవన్నీ పాస్ చేయాలంటే ఎవరో ఒకరు శత్రువులు కావాల్సిందే, అన్ఫార్చునేట్లీ. కానీ డాక్టర్స్ తోటి అంత ప్రాబ్లం లేదండి. ఎందుకంటే యూజువలీ ఏదో కొన్ని ప్లేస్లలో మాత్రం ఉంటారు డాక్టర్స్ వేర్
వాళ్ళ ఉన్న పక్క మెడికల్ షాప్లో అమ్మడం అదంతా. కానీ జనరలీ డాక్టర్స్ అట్లీస్ట్ సిటీస్లలో మాత్రము పెద్ద ఐ డోంట్ థింక్ పెద్ద కమిషన్ తీసుకునేది ఏమి ఉండదు ఫార్మసీలలో. అది పెద్ద స్టోరీ ఏమి ఉండదు. వాళ్ళు యూజువలీ అంటే క్వాలిటీ మందులు తీసుకోండి అని రాస్తారు అంతే, వాళ్ళకి ఏదో గుర్తున్నది రాస్తారు. సో ఎందుకంటే వాళ్ళకి ఎవరో మార్కెట్ చేసి ఉంటారు, అది గుర్తున్నది ఆ బ్రాండ్ రాస్తారు, రైట్? ఎందుకంటే ఇండియాలో బ్రాండ్ అలవాటు కాబట్టి. అంతేగాని మనం అదే బ్రాండ్ రాసిండు అదే తీసుకోవాలని తిరిగే అవసరం లేదు. అది మన ఓన్ డెసిషన్ తోటి మెడిసిన్స్ ఏముంది, కరెక్ట్ ఫ్యాక్టరీ ఉంది, ఏది రేట్ తక్కువ ఉంటే అది తీసేసుకోవచ్చు. సో అదొకటి. చిన్న ఫార్మసీస్ కాంపిటీషన్ అంటున్నారా, కొంచెం కాంపిటీషన్ ఉంటుంది. కానీ మేమేమనుకుంటున్నామంటే ఆ కాంపీట్ చేసే బదులు ఎంతో మందిని మేము యాక్చువల్లీ ఇప్పుడు రీసెంట్గా స్టార్ట్ చేసింది ఏంటంటే వి ట్రైంగ్ టు మేక్ దమ్ ఫ్రాంచైజీస్ అనమాట. ఎట్లా అంటే ఇప్పుడు వాళ్ళు మా ప్రోడక్ట్స్, మా మెడ్ప్లస్ బ్రాండ్స్ 50 to 80% డిస్కౌంట్ ఇచ్చుకుంటూ, మేము సప్లై చేసిన బ్రాండెడ్ జెనరిక్స్ 20% డిస్కౌంట్ ఇచ్చుకుంటూ, మాకు ఈక్వల్గా వాళ్ళు దే కెన్ రన్ ద స్టోర్ అండ్ మేక్ గుడ్ మనీ. ఎస్. సో ఆ ఆప్షన్ ఓపెన్ ఉంది. ఇప్పుడు కొంతమంది తీసుకున్నారు హైదరాబాద్లో అండ్ అది బాగానే సక్సెస్ఫుల్గా నడుస్తుంది. అండ్ రానున్న కాలంలో ఇంకా చాలామంది వచ్చి మా ఫ్రాంచైజీలు తీసుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎస్. ఫైనల్ పాయింట్ ఏంటంటే ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మెడ్ప్లస్ అనే కాదు, మొత్తం ఈ మెడికల్ దానంతా ఇప్పుడు అది ఆల్మోస్ట్ నాకు తెలిసి డీకోడ్ చేసే ప్రయత్నం చేసాము, చాలా వాడికి సమాధానాలు తీసుకున్నాం. కాబట్టి ఫైనల్గా కస్టమర్స్కి ఏం చెప్తారు మీరు? సో రెండు పైనున్న పేరు యాక్చువల్ మెడిసిన్ పేరు, స్ట్రిప్ పైన దానిపైన, కింద ఉన్నది బ్రాండ్ ఇంపార్టెంట్ ఓన్లీ ఫర్ వన్ రీజన్, అది మంచి ఫ్యాక్టరీలో తయారవుతుందా లేదా తెలుసుకోవడానికి. కానీ ఏదో అన్నోన్ ఫ్యాక్టరీలో తయారైతే మాత్రం అది ఇంపార్టెంటే కాదు, అది ఈజీలీ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో పైనున్న మెడిసిన్ కనుక సేమ్ ఉంటే మీరు మంచి ఫ్యాక్టరీలో ఏది లీస్ట్ ప్రైస్ ఉందో అదే తీసుకొని పైసలు సేవ్ చేసుకోండి, అనవసరంగా పైసలు వేస్ట్ చేయొద్దు. 1. సెకండ్, ప్యాకేజింగ్ ప్రింటింగ్ ఇంత అడ్వాన్స్ అయినాయి కాబట్టి ఎవరైనా ఏదైనా ఎట్లయినా ప్యాక్ చేయొచ్చు. సో కేర్ఫుల్లీ కొనే ప్లేస్ నుంచి, సో దట్ మీరు పెట్టే పైసలకు కరెక్ట్ జెన్యూన్ మెడిసిన్ దొరుకుతుందా లేదా అని తెలుసుకుంటానికి, అంతే. ఎస్. థ్యాంక్ యూ వెరీ మచ్ మధుకర్ రెడ్డి గారు. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్స్. మొత్తాన్ని చూస్తే మాత్రం బ్రహ్మరాత, డాక్టర్ల చేతి రాత, ఇవి రెండు అర్థం కావు అనేది ఒకప్పుడు మనం వింటూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు అది మార్పు వచ్చింది. ఖచ్చితంగా ఏ మందులు వాడాలి అన్న దానిపైన డాక్టర్లు క్లారిటీగా రాస్తున్నారు. అదే సందర్భంలో మనం ఈ మధ్యకాలంలో టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత ఏది కావాలన్నా సరే గూగుల్లోకి వెళ్తే మనకు సమాధానం దొరికిపోతుంది అనే విషయం అయితే మనందరికీ తెలుసు. అదే సందర్భంలో గూగుల్లో ఏ రోగానికి ఏ మందు వాడాలి అని కాకుండా ఏ మందు తక్కువ రేట్లో దొరుకుతుందో తెలుసుకొని మీరు వాడితే ఖచ్చితంగా మీ జేబులు చిల్లు పడకుండా ఉంటాయి. ముఖ్యంగా ఎందుకంటే మనం చూస్తే మెడికల్ ఇండస్ట్రీలోనే ఎక్కువ శాతం మనము ఆరోగ్యం మీద ఎక్కువ ఖర్చు పెడుతుంటాం. ఆ ఖర్చుని ఎంత తగ్గించుకుంటే అంత మంచిది అన్నది ప్రతి ఒక్కరు చెప్తుంటారు. కాబట్టి ఆ ప్రయత్నంలో భాగంగా మెడ్ప్లస్ ఏదైతే ఇప్పుడు చేస్తున్న ప్రయత్నం ఉందో తక్కువ రేటుకి క్వాలిటీ ఉన్న మందులు అందించే ప్రయత్నం చేస్తుంది. సో నేను మెడ్ప్లస్ని తీసుకోమని చెప్పట్లేదు, బట్ ఎక్కడ మెడిసిన్స్ తీసుకున్నా సరే ఆ ఒక్క విషయాన్ని మాత్రం కాన్షియస్గా ఉండాలని చెప్తున్నాం. అంతేకాకుండా బ్రాండెడ్ మెడిసిన్ అన్నది ఆబ్వియస్లీ అది హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం ఫ్రీక్వెంట్గా చూస్తూనే ఉన్నాం నకిలీ మందులు అన్నది. ఆ నకిలీ మందుల్ని అరికట్టడంలో మెడ్ప్లస్ కూడా చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో అలాంటి వాటిని ఎంకరేజ్ చేయడంలో తప్పు లేదు అనే విషయం అయితే డెఫినెట్లీ నేను కూడా చెప్పగలుగుతాను. ఇది వాళ్ళ షో. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.